కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుతున్నాం, చిత్తగించండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ నీ ఆసక్తులనై ఉండండి అన్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ నీ ఆసక్తులనై ఉండుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ కృపతో ఈరోజు మమ్మల్ని ఇక్కడ సమకూర్చావు నా తండ్రి. ఈ కాసేపు మాకు తెరపనిచ్చి ప్రశాంతంగా నీ మాటలు ధ్యానించడానికి, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయడానికి, దేశ రాష్ట్ర ప్రజల కొరకు ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన ఈ తరుణం కొరకు వందనాలు. దేవా, మాతో మాట్లాడండి. కొద్దిగా నీ మాటలు ధ్యానించుకొని నా ప్రభా, మేము మళ్ళా మా గృహాలకు చేరక మునుపు దయచేసి నీ స్వరము మాకు వినిపించు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దురాత్మ శక్తులు, దయ్యపు సైతానీయ శక్తులను యేసునామములో బంధిస్తున్నాం. నీ వాక్యమును పంపండి. నీ దాసుని మరుగు చేసి నాతో మాతో మాట్లాడమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రిలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగములో కొరింథీయులకు పౌలు ఇస్తున్న ఒక ప్రేమపూర్వక హెచ్చరిక, ఈ అద్భుతమైన మాట. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. మీరు ఒకటి తెలుసుకోవాలి, ఒక విషయంలో స్థిరులు కదలని వారై ఉండాలి, ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తులై ఉండాలని 4 సంగతులు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది, ప్రభువునందు మీరు పడేటువంటి ఏ ప్రయాస అయినా, ప్రభు కోసం, ప్రభు నిమిత్తం, ప్రభు పిల్లల కోసం మీరు చేసేటువంటి ఏ సేవ అయినా, ఏ పరిచర్య అయినా, అది ప్రభువును బట్టి, ప్రభు నిమిత్తం మీరు చేసేది కనుక ప్రభువునందు మీరు పడే ప్రయాస వ్యర్థము కాదు అనేది ఫస్ట్ మీరు తెలుసుకొని ఉండాలి అన్నాడు. నంబర్ 1. నంబర్ 2, ఇది ఎరిగి మీరు స్థిరులను కదలని వారు, ఈ కార్యాలను నెరవేర్చడంలో చంచలంగా ఉండకుండా స్థిరంగా ఉండాలి. అలాగే ఈ విషయాల్లో కదలని వారై ఉండాలి, చలించని వారై ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి అందు కొంతమందిని సహజంగా మనం చూస్తాం, ఒక్కోసారి తీవ్రమైనటువంటి ఆసక్తితో దేవుని కోసం పరిగెత్తుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆత్మీయ జడత్వం సోకినట్టుగా కదలకుండా అలాగ ఉండిపోతారు. కొన్నిసార్లు తీవ్రంగా ఇతరులకు ప్రకటించి ఆత్మలను రక్షించాలనే భారంతో పరిగెత్తబుద్ధి అయింది. కొన్నిసార్లు ఎందుకో చంచలం అనిపించి మళ్ళా ఆ విషయం పక్కకు పోయి వేరే విషయాల మీద ఆసక్తి వచ్చింది. అలా మీరు ఉండొద్దు. మీరు ప్రభువునందు ప్రయాసపడే ప్రయాస వ్యర్థం కాదని తెలుసుకొని ఆ ప్రయాస విషయంలో మీరు స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి. ఈ రెండిటితో పాటు, ఈ మూడిటితో పాటు 4వది, ప్రభువు కార్యాల అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని చెప్పాడు. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, ప్రతి పరిచారకుడు ఇంట్లో రాసి పెట్టుకోవాల్సినటువంటి మాట ఈ మాట. ప్రభువు కార్యాల అభివృద్ధి యందు ఎప్పటికీ మనం ఆసక్తులై ఉండాలి అనేది. నేను దేవుని పనిని అభివృద్ధిలోనికి తీసుకెళ్ళాలి, నేను ఈ కార్యం చేస్తే దేవుని పని అభివృద్ధి చెందిద్ది, నేను ఈ కార్యం చేస్తే సంఘం అభివృద్ధి చెందిద్ది, నేను ఈ కార్యం చేస్తే ఆత్మలు రక్షించబడతాయి, తద్వారా సంఘం విస్తరించిద్ది, అలాగే నేను ఈ విషయమై పోరాడితే సంఘం క్షేమంగా ఉంటుంది అని ఏ విషయాలు సంఘానికి క్షేమానికి, అలాగే సంఘం యొక్క అభివృద్ధికి తోడ్పడతాయో, ప్రభు మహిమకు తోడ్పడతాయో ఆ కార్యాల యందు ఎప్పటికీ మనం ఆసక్తులై ఉండాలట. ప్రభువు కార్యాల వృద్ధి యందు, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మీరు ఆసక్తులై ఉండండి. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చున్నాను అనుకో, నాకు జ్ఞాపకం వచ్చింది, 1 గంట సమయం ఇది నేను ఇలా వేస్ట్గా పోనీయకుండా ఈ పని చేస్తే దీనివల్ల దేవుని సంఘానికి క్షేమం కలిగిద్ది కదా, ఇలా చేస్తే ఇంకా 4 ఆత్మలు రక్షించబడతాయి కదా, ఈ పని చేస్తే ఇంకొంతమంది దేవుని వైపు తిరుగుతారు కదా, ఈ పని చేస్తే ఈ వాక్యం వాళ్ళకి వెళితే ఇంకా కొన్ని జీవితాలు పట్టబడతాయి కదా, కట్టబడతాయి కదా అని నా రోజులలో ఆ గంటలను కూడా దేవుని కొరకు ఏ విధంగా వెచ్చించాలి, ఈ టైం ఎలా వ్యర్థం కాకుండా ప్రభు కార్యాభివృద్ధి యందు అర్థవంతంగా ఖర్చు అవ్వాలని నేను ఆలోచన చేసుకుంటూ ఉంటాను. నా అలవాటు అది. సో మీరందరికీ కూడా
ఇలాంటి ఆలోచన ఉండాలి. మీరు స్థిరులు కదలని వారై ఉండి ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి అని మనం కలిగి ఉండాల్సినటువంటి దృక్పథాన్ని గురించి పౌలు కొరింథీయులతో ఆనాడే మాట్లాడాడు. అది ఈనాటికి కూడా జీవసహితమైన మాట, అది మనందరికీ ఉపయుక్తమైన మాట. ఇప్పుడు ప్రభు కార్యాభివృద్ధి యందు మనం ఆసక్తులమై ఉంటే ప్రభు కార్యం అభివృద్ధి చెందిద్ది. కానీ మనకేంటి? ప్రభు కార్యాలు అభివృద్ధి చెందుతాయి, సంఘాలు క్షేమంగా ఉంటాయి, సంఘాలు లెక్కకు విస్తరవుతాయి, అనేక మంది రక్షించబడతారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మరి నాకు వచ్చిన ఉపయోగం ఏంటి? నా సమయం ధనార్జనకు నేను ఉపయోగిస్తే, లోకాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగిస్తే, ఓ మంచి ఇల్లు కట్టుకుంటాను, పావలబేట బ్యాంకులో వేసుకోగలుగుతాను, నా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతాను, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ మీరు బోధించడం ఎలా బోధిస్తున్నారు? మీరు ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండండి. మీరు ఏం చేసినా అందులో దేవుని పనికి వృద్ధి కలిగించే విధంగా, దేవుని పనికి లాభం చేకూరే విధంగా, అందులో కూడా ప్రతి దానిలో దేవుని పని జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్తున్నారు. అలా దేవుని పని చేయటం వల్ల మాకు అనుకూరే ప్రయోజనం ఏంటి? సహజంగా మనుషులు ఎట్లా చూస్తారో తెలుసా? కొంతమంది బాగా ధనాన్ని సంపాదించిన వాళ్ళు చెప్పే సూక్తులు ఏంటో తెలుసా? ఇంత గొప్ప ధనవంతుడు మీరు ఎలా అయ్యారు అంటే వాళ్ళు చెప్పే ఆలోచన ఏంటో తెలుసా? నేను ఏ నిమిషం వెచ్చించినా, ఏ గంట వెచ్చించినా, ఎవరితో మాట్లాడినా, రోడ్డు మీద నడిచినా, పేపర్ చదివినా, ఏం చేసినా అందులో నేను డబ్బుని ఇంకా ఎలా సంపాదించగలను, డబ్బుని ఇంకా ఎలా ఇన్వెస్ట్ చేసి దాన్ని అభివృద్ధి చేయగలనని ఎప్పుడు ధనాన్ని అభివృద్ధి చేయడానికి నా ఆలోచన నిరంతరం దాని మీదే పనిచేస్తూ ఉంటుంది. నేను రోడ్డు మీద నడుస్తూ పోతుంటే దీనిలో ఈ నడకలో నేను వెళ్ళాల్సిన గమ్యస్థానాన్ని చేరే మధ్యలో ఏం చేసి సంపాదించగలను? న్యూస్ పేపర్ చదివానంటే అందులో కూడా నేను ఇందులో ఉన్న వాటిలో దేన్ని ఉపయోగించుకొని, ఏ మ్యాటర్ ఉపయోగించుకొని నేను డబ్బుని ఇంకా డెవలప్ చేయగలని మాట్లాడినా నా మైండ్ అదే ఉంటుంది. ఏది? డబ్బులు కమాయించాలి, పైసా కమాయించాలి, ఆ డబ్బుని సంపాదించాలి. న్యూస్ పేపర్ చదివినా అందులో అదే వెతుకుతాను. వ్యక్తితో మాట్లాడినా ఈ వ్యక్తితో మాట్లాడితే నాకు ఉపయోగం ఉందా అనుకుంటేనే వాడితో మాట్లాడతాను. వీటితో మాట్లాడితే నాకు ఏ విధమైన ధనలాభం లేదంటే వాడిని నేను టైం ఇవ్వను. నేను ఎవరితోనైనా మీటింగ్ పెట్టానంటే నాకేంటి ప్రతిఫలం అనేది ఫస్ట్ చూసుకుంటాను. అలాగా అన్ని విషయాల్లో నేను డబ్బుని సంపాదించటమే ధ్యేయంగా పెట్టుకొని దానిని అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకొని నేను తిప్పలబడ్డందున నేను మరి ఇంత పెద్ద ధనవంతుడిని కాగలిగాను అని బాగా డబ్బు సంపాదించిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే ముచ్చట్లు ఇవే. నాకు ఒక 10,000 వచ్చిందంటే ఈ 10,000తో ఇంకో 10,000 ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తాను. ఆ 20,000తో ఇంకొక 20,000 ఎలా సంపాదించాలని ఆలోచిస్తాను అని వాళ్ళ వ్యూహాలన్నీ చెప్తూ ఉంటారు. మీకు యూట్యూబ్లో ఇలాంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా కనపడతారు. వాళ్ళు మాట్లాడి మనల్ని డబ్బు సంపాదన కొరకు పురికొల్పే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి మోటివేషనల్ స్పీచెస్ బోల్డ్ అని ఉంటాయి. మీకు ఇంటర్నెట్లో ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో కూడా ఉంటాయి. అలాగే ఇంకా వేరే వాటిల్లో డెవలప్ అయిన వాళ్ళు మీరు ఎలా సాధించగలిగారంటే వాళ్ళు చెప్పేది అదే. ఎనీ టైం నేను అదే మైండ్లో ఉన్నాను. అర్థమైందా? నిజంగా అలా చేశారు, మరి డబ్బుని పెద్ద కుప్ప వేశారు, మరి ఎంత బాగానే చేశారు. చివరికి వాళ్ళకి మిగిలింది ఏంటి, వనగూరింది ఏంటంటే ఒక మంచి ధనవంతుడిగా ప్రఖ్యాతిగాంచారు. పని చేయించుకుంటారు, కొంతమందికి జీతాలు ఇస్తారు. అందులో వాళ్ళు ఎట్లా తృప్తి చెందుతారు తెలుసా? కొంతమందికి నేను ఉపాధి ఏర్పాటు చేశానని ఆనందపడతారు, కొంతమందికి ఉపాధి ఏర్పాటు చేశానంటారు అని మళ్ళీ ఫ్రీగా డబ్బులు ఇవ్వటం కాదు, మళ్ళీ వాళ్ళ చేత చాకరీ చేయించుకొని పైసలు ఇస్తారు. కానీ వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు తెలుసా? కొంతమందికి వృత్తి ఏర్పాటు చేశానంట, పోనీ సగం మంచి, అందులో ఆనందాన్ని వెతుక్కుంటారు. అట్లాగా లోకాన్ని ఆర్జించేవాళ్ళు. ఒక రాజకీయ నాయకుడిని మనం అడిగితే మీరు అనతి కాలంలో నిజంగా ఆ స్థాయికి, ఒక మంత్రి స్థాయికి ఎలా ఎదగగలిగారంటే, నేను ఈ వయసు నుంచి కూడా ఎప్పుడు రాజకీయంగానే ఉండేవాడిని, వాళ్ళతో తిరిగేవాడిని, మరి చిన్న గల్లీ లీడర్గా నేను ఎదగటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈరోజు ఢిల్లీలో పోయి మరి అక్కడ కూర్చునే పొజిషన్కి నేను వెళ్ళానంటే నిరంతరం నేను అదే ధ్యాసలో ఉన్నాను. ఏది చేసినా, ఏది మాట్లాడినా అంత రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే విధంగానే నా పనంతా చేశాను. సో దాన్ని బట్టి నేను ఈరోజు పార్లమెంట్లో కూర్చోగలిగాను అని కొంతమంది చెప్తారు. అట్లా రాజకీయంగా అభివృద్ధి చెందిన వాళ్ళని ప్రశ్నిస్తే, నా బాల్యం నుంచి కూడా నేను ఇలాంటి ఆలోచనల్లోనే నేను ప్రయాణం చేశాను అంటారు. పైసలు బాగా సంపాదించిన ధనవంతుల్ని మనం ప్రశ్నిస్తే, నేను మరి ఈ వయసు నుంచి ఇలాగా నేను ప్రయాసపడ్డాను, నాకు వచ్చిన
ఇన్కమ్ని ఈ విధంగా నేను డెవలప్ చేశానని వాళ్ళు చెప్తారు. అలాగే ఏదైనా పరిశోధన చేసి ఏదైనా కనిపెట్టిన శాస్త్రవేత్తను అడిగితే అసలు నిజంగా మీరు నిజంగా అద్భుతంగా సాధించారు అని ఒకవేళ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది కూడా అదే, నేను చిన్నప్పటి నుంచి దాని మీదే మనసు పెట్టాను, చివరికి అది సాధించాను అంటారు. అయితే ఇప్పుడు మనం వాటి మీద మనసు పెడదామా, మరి దేని మీద మనసు పెడదాం? దేవుని వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులకి మరి కొరింథీ సంఘము ఎవరు అంటే 1వ అధ్యాయము 1వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మీరు కానీ చూడగలిగితే, దేవుని చిత్తం వల్ల యేసుక్రీస్తు అపోస్తలుడిగా నుండి పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారు. అది ఇప్పుడు మనం కూడా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారు. ఇప్పుడు మనం ఈ లోక సంబంధమైన రాజ్యం నుండి విమోచింపబడి పర సంబంధమైన రాజ్యమునకు హక్కుదారులము, వారసులమయ్యాం. ఎంతమంది జాగ్రత్తగా వింటున్నారు? ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? అంత నీరసం చెబితే ఏం బాగుంటుంది? కొంచెం గట్టిగా పెద్దగా చెప్పండి, గట్టిగా. అది మనం క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులుగా ఉండక పిలువబడ్డాం. భూలోకములో దేవుని రాజ్యముగా మనం ఉన్నాం. మన నాయకుడు ప్రభు, ఆయన దూతలముగా, ఆయన సేవకులముగా, ఆయన పాద దాసులముగా, ఆయన పనిలో దేవుని చేత నిర్ణయించబడిన వారముగా మనం ఉన్నాం. మరి ఇప్పుడు మన సైకాలజీ ఎలా ఉండాలి? రాజకీయంగా ఎదగడానికా, డబ్బు పరంగా ఎదగడానికా, లేకపోతే భూమి మీద ఇంకా ఏదైనా సాధించడానికా అంటే అవన్నీ తర్వాత. నంబర్ 1లో ఉండాల్సింది ఏంటంటే మన అందరికీ కూడా ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి ఉండాలి. అంటే ఒక ధనవంతుడు తను నడిచినా, పేపర్ చదివినా, ఎవరితో మీటింగ్ వేసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అన్నిట్లో ధనాన్నే వెతికినట్లు క్రీస్తు యేసునందున్న మనము ఏది చేసినా అన్నిటిలో దేవుని పనికి ఉపయోగపడే విధంగానే ఆలోచనలు చేయాలి. ఒక వ్యక్తితో మనం మాట్లాడాము, 1 గంట సమయం కేటాయించామంటే ఆ ఆత్మకు సువార్త చెప్పిన అనుభవం మనకు ఉండాలి. ఈ గంట సమయం వ్యక్తితో మాట్లాడాను, ఇందులో 5 నిమిషాలైనా నేను అతనికి యేసును పరిచయం చేయాలి, అప్పుడు దేవుని పని జరిగిద్ది. అట్లాగే నడుస్తూ ఉన్నాను, ఒక వీధిలో కూడా నడుచుకుంటూ పోతున్నాను, ఇందులో దేవుని పని ఎలా చేయాలి? ప్రభువా, ఈ వీధిలో నేను నడుస్తూ పోతున్నాను, ఇక్కడ ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారో ఆ ప్రజల్ని రక్షించు ప్రభువా అని ఒక మాట ప్రార్థన చేసుకుంటా నేను వెళితే ఇక్కడ ప్రజల్ని దేవుడు దర్శించే అవకాశం ఉంది. సో ఇక్కడ నేను ప్రజలు రక్షింపబడినట్లు ప్రార్థిస్తాను అని ఆ నడకని కూడా దేవుని పని అభివృద్ధి చెందడానికి ప్రార్థన కొరకు వాడుకోవచ్చు. దేవునికి స్తోత్రం. నా దగ్గర 1000 రూపాయలు మిగిలింది, ఈ 1000 రూపాయలని నేను మరి నా అవసరాలకు కొంత ఉంచుకొని దేవుని పనికి దీనిలాగా ఉపయోగించాలి. ఇందులో కూడా కొంత దేవుని పని జరగాలి. ఈ 1000 రూపాయల్లో అంటే కనీసం 100 రూపాయలు వెచ్చించి ఒక 14, 15 లేకపోతే 10 సద్దర్శన పుస్తకాలు కొని ఇవ్వగలిగితే 10 మందికి ఇవ్వటం, లేకపోతే 10 మంది సంచరించేటువంటి ప్రదేశాల్లో వాళ్ళకి అందుబాటులో పెట్టడం. దీని ద్వారా నేను కొంతైనా దేవుని పని, నాకు వచ్చిన ఈ 1000 రూపాయల్లో కనీసం 100 రూపాయలు దేవుని పని. అట్లాగా ఒక పెళ్లి కార్యమే వచ్చింది ఇంట్లో, ఈ పెళ్లి మూలంగా నేను దేవుని ఎలా మయంపరచగలను, దీని ద్వారా కొంతమంది ఆత్మలకు ఎలా రక్షణ కలిగించగలను. ఏదో పెద్ద వయసు వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకుందాం, ఈ మరణం ద్వారా నేను సమాజానికి ఎలాగ క్రీస్తును పరిచయం చేయాలి, దీన్ని ఉపయోగించుకొని నేను ఎలాగ ఆత్మలకు సువార్త చెప్పాలి, అలాగే వాళ్ళ జ్ఞాపకార్థం, ఈ జ్ఞాపకార్థాన్ని ఉపయోగించుకొని 4 ఆత్మలకి నేను ఎలాగ క్రీస్తును పరిచయం చేయాలి. అది బతుకు మూలంగా సరే, చావు మూలంగానైనా సరే, పెళ్లి మూలంగానైనా సరే, అది ఏ అవకాశం, పుట్టినరోజు వచ్చింది, ఈ పుట్టినరోజును ఉపయోగించుకొని 10 మంది అన్యులకు నేను క్రీస్తుని ఎలా పరిచయం చేయాలి, దేవుని ప్రేమను ఎలా చాటాలి. అట్లాగా ప్రతి కార్యములో దీన్ని ఉపయోగించుకొని నేను దేవుని పని ఎలా చేయాలి, దీన్ని ఉపయోగించుకొని నేను దేవుని పని ఎలా, నా మైండ్ ఇలా ఉంటుంది. సో దేవుని సంబంధమైనటువంటి వ్యక్తుల ఆలోచనలన్నీ కూడా ఆయన కార్యాల అభివృద్ధి యందు మాత్రమే మనస్సు నిలపాలి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? నిజంగా ఎంతమంది హృదయాల్లో ఎలాంటి పట్టుదల ఉంటుంది, ఎలాంటి ఆరాటం ఉంటుంది? మనం ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఇలాంటి వాళ్ళని కొద్ది మందినే మనం గుర్తించగలం.
ప్రతి దానిలో కూడా దేవుని పనికి లాభం చేకూర్చేటట్టు ఆలోచించటం. గుణవతైన భార్యను గురించి బైబిల్లో రాసుంది. సామెతల గ్రంథము 31 అధ్యాయం మనం కానీ చూడగలిగితే, సామెతలు 31 చూడగలిగితే అందులో గుణవతైన భార్య సుగుణాలను గురించి అందులో రాస్తాడు. అయితే ఆమె భర్త లాభ ప్రాప్తికి వెలితి కలగదు అని రాస్తాడు. చూడండి ఒకసారి. 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. అది గుణవతైన భార్య భర్తకి ఎప్పుడు ఏది చేసి కూడా ఆయనకు లాభం చేకూర్చడానికే ఆలోచించిద్దట. ఇప్పుడు గుణవతైన భార్య అంటే అక్షరార్థమైన స్త్రీ అనుకోవద్దు. దేవుణ్ణి భర్తగా భావించి ఆయన ప్రజలమైన మనందరం కూడా భార్య స్థానంలో ఉండి భర్త భార్యకి ఎలాగూ లాభాన్ని చేకూర్చగలదో మనము అలాగున ప్రభు కార్యాలకు లాభం చేకూర్చే వారంగా ఆలోచించాలి. ఆమె తన బ్రతుకు దినములన్నిటను అతనికి మేలే చేయును గాని కీడే మాత్రము. అసలు ఆ కింద వర్ణనంతా కూడా మనకు సంబంధించిన వర్ణనే. దేవునికి స్తోత్రం. ఆమె చేసేటువంటి కార్యాలను బట్టి 23, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరు గొనిన వాడై ఉండును. ఏమండి, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఆమె పెనిమిటి ఏమంటాడంట, చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారిని అందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. దేవుడు రేపు ఆయన ముందు వెళ్ళి నిలబడినప్పుడు మనల్ని గుణవతైన భార్యను భర్త మెచ్చుకున్నట్టు మెచ్చుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఆలోచనలు ఎప్పుడు నా చుట్టే తిరిగినాయి నా కుమారుడా, నీ ఆలోచనలు ఎప్పుడు నా చుట్టే తిరిగినాయి నా కుమార్తె. నీవు నీ గురించి కానీ ఇతర విషయాల గురించి కానీ ఆలోచన చేసి కొనక నీవెల్లప్పుడూ నా పనికి పరిచర్యకు లాభప్రాప్తి కలుగునట్లుగా నువ్వు ఏది చేసినా కూడా దానిలో నా పరిచర్యకు ప్రయోజనాన్ని వెతికావు. ఏ అవకాశం ఉన్నా దాన్ని వినియోగించుకొని నన్ను మహిమపరచడానికి నిరంతరం నువ్వు ఆరాటపడ్డావు. నిజంగా చాలామంది ఉన్నారు కానీ నీ వంటి వ్యక్తులు లేరు. నీవు ప్రత్యేకమైన దానవు, ప్రత్యేకమైన వాడవు అని నిజంగా యేసయ్య అనగలిగే పొజిషన్లో మనం ఉంటే మనం ఎంత ధన్యులం, మనకి అది ఎంత ధన్యత. ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే తెలియదు. అర్థం అయితే మాత్రం ధన్యులే మీరు. నువ్వు ఏది చెయ్యి, పాట పాడు, దానివల్ల దేవునికి పనికి ఏమన్నా ప్రయోజనం ఉందా? నువ్వు ఇంకొకటి చేయి, ఏది చేసినా సరే దీనిలో నా దేవునికి ఏం ఉపయోగం ఉంది, ఇలా చేయటం వల్ల నా దేవుని పనికి ఏం లాభం ఉంది. ఆఖరికి నువ్వు 10 మందిని వేసుకొని సరదాగా వెళ్ళినా కూడా దానిలో దేవుని పని వెతకాలి. నేను అలానే వెతుక్కుంటాను. కొన్నిసార్లు నేను కొంతమందిని తీసుకొని తీర ప్రాంతానికి వెళ్తాను. సహజంగా చూసే వాళ్ళకి వీళ్ళు సరదాగా టూర్కి వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడ వెళ్ళి కూటం పెడతాను నేను. వాళ్ళకి ఏమని చెబుతాను, మీరు సరదాగా నాతో పాటు సముద్రం తీరానికి వెళ్దాం రండి, కాసేపు అక్కడ గడుపుదాం రండి అని పిలుస్తాను. బిర్యానీ వండిస్తాను, తీసుకెళ్తాను. అక్కడ తీసుకెళ్ళి బిర్యానీని లైన్లో పెట్టి బిర్యానీ తినకముందు కొద్దిగా మనం చిన్న ప్రార్థన చేద్దామని మొదలుపెట్టి అక్కడ ఒక మిషనరీ చరిత్ర చెప్పి వాళ్ళని దేవుని పని కొరకు పురికొల్పి కాసేపు ప్రార్థన చేయించి ఆ తర్వాత ఫుడ్ పెట్టి కాసేపు అట్లా సముద్ర తీర ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఒక పట్టాన వాళ్ళని వదిలిపెట్టండి, ఇద్దరిద్దరిగా వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్తాను. అరే మీ నీళ్ళలో దిగేది ఎప్పుడు రా బాబు అనుకుంటారు వాళ్ళు. సో అలాంటి ఆలోచనే వాళ్ళకి రానియండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ మొట్టమొదట 7గురితో మొదలుపెట్టి దాదాపు ఒక్కసారే 600 మందిని తీసుకెళ్ళిన స్థాయికి వచ్చిన దాకా తీసుకొని వెళ్ళాను. ఇక ఇప్పుడు తీసుకెళ్ళడానికి కుదరట్లేదు. మరి ఎలాగో వాళ్ళతో గడపాలని అందుకనే ప్రేయర్ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రేయర్ గార్డెన్లో ఇప్పుడు ఒక హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకేసారి పరిచర్యల్లో స్త్రీలు మొత్తాన్ని కూర్చోబెట్టుకొని ఒక్కసారి వాళ్ళకి బోధించవచ్చు, అలాగే పురుషుల్ని కూర్చోబెట్టుకొని ఒక్కసారి వాళ్ళకి బోధించవచ్చు. అంత పెద్ద హాల్ అక్కడ దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా ఎందుకో తెలుసా? ఏది చేసినా సరే ఇప్పుడు ప్రేయర్ గార్డెన్ అనే పెట్టాం, దానివల్ల ఉపయోగం ఏంటి? కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, మనం కూడుకొని ఆరాధన చేసుకోవచ్చు, పరిచారకులు మీట్ ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఒక పని చేశామంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉంది, దీనివల్ల ఏం లాభం ఉంది? అలాగా ఏ పని చేసినా ఇది దేవుని పనికి ఎలా ఉపయోగపడిద్ది అని ప్రతి దానిలో ఆఖరికి నీ సరదాగా తీసుకెళ్ళిన దానిలో కూడా దేవుని పని. అందులో దేవుని పని ఏంటంటే అలా తీసుకెళ్ళటం వల్ల ఫ్రెండ్షిప్ ఏర్పడిద్ది, ఫెలోషిప్ ఏర్పడిద్ది, ఒకరితో ఒకరు సమయం గడుపుతారు, అలాగా ఒకరికొకరు పరిచయాలు ఏర్పడతాయి.
తద్వారా సంఘంలో కలిసి దేవుని పని సమష్టిగా చేయగలుగుతారు. అందుకని వాళ్ళు అలా ఏకాంతంగా తీసుకెళ్లే దానిలో కూడా దేవుని పనిని వెతుకుతాను. ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పేది? నీ ఫ్యామిలీతో నువ్వు బయలుదేరి సరదాగా మనం అలా టూర్కి వెళ్దాం అనుకుని టూర్కి అని తీసుకెళ్ళు. అలాగే మంచి మంచి చర్చిలు తిప్పు, సహవాసాలు తిప్పు. చెన్నై తీసుకెళ్ళాను పిల్లలను ఒక రోజు, అరే టూర్ వెళ్దాం రండి అని చెన్నై తీసుకెళ్ళి తోమ ఎక్కడైతే హతసాక్షి ఆ ప్రదేశానికి తీసుకెళ్ళాను. వాళ్ళకి చెప్పేది టూర్. చెన్నై బీచ్ ఉంటుంది కదండి, ఏం బీచ్ అది? మెరీనా బీచ్ కదా, అక్కడే కదా తోమా సమాధి కూడా ఉండేది. అక్కడే తోమా సమాధి కూడా ఉండేది అక్కడ. బీచ్ కానీ తీసేవాళ్ళు, బీచ్ లేదు బూచ్ లేదు. తోమా సమాధి చూద్దాం రండి తీసుకెళ్ళటం, అక్కడ తోమా స్టోరీ చెప్పటం. తర్వాత ఆయన హతసాక్షి అయినటువంటి ప్రదేశం ఒకటి ఉంది, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అట్లాగా వీళ్ళని. అంటే ఏ టైం కూడా వేస్ట్ కాకూడదు. ఇందులో దేవునికి లాభం వచ్చే పని ఏదో ఒకటి చేయాలి. ఓ రోజు మన పరిచారకులు లీడర్స్ని తీసుకొని పోయాను. మనం వైజాగ్ పోదాం రండి అని తీసుకెళ్ళాను. మొత్తం ఆ రౌండ్లో 5 చర్చిలు ఓపెన్ చేసి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. తీసుకెళ్ళిందేమో వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాము? సరదా తిరుగుదామంటే ఆనందంగా ఎక్కారు బస్సు. 5 రోజులు ఇక తిప్పుతూనే ఉన్నా. రాజమండ్రిలో ఒక బ్రేకు, అక్కడ నుంచి ఇంకొక వైజాగ్లో ఒక బ్రేకు, అక్కడ నుంచి సంత నరసీపురం ఒక బ్రేకు, శ్రీకాకుళం చిన్నయ్యపేట అక్కడ ఒక బ్రేకు. అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు వైజాగ్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి కొంతమందితో మీట్ ఏర్పాటు చేసి మొత్తం 5 రకాలుగా దేవుని పని చేసి మళ్ళీ ఇంటికి చేరాం. వచ్చేటప్పుడు మళ్ళీ ఏలూరులో ఒక బ్రేక్. అంటే 5 బ్యాచ్ల్ని కలుసుకొని వాళ్ళని దేవుని కొరకు బలపరిచి 2 మందిరాలు ప్రతిష్ఠ చేసి దేవునికి స్తోత్రం. ఒక చోట ఒక మందిరం దగ్గర ప్రభు బల్ల ఇచ్చి 2 చోట్ల గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడి మొత్తం 5 పనులు చేసుకొని వచ్చా. వాళ్ళేమనుకుంటు మమ్మల్ని వైజాగ్ తీసుకెళ్ళాడు. వైజాగ్ మొత్తం ఇదే తిప్పాను. దేవునికి స్తోత్రం. హలో. అంటే ఎటు పోయినా ఇప్పుడు ఒట్టిగా కాకూడదు. ఈ జర్నీ ఒట్టిగా కాకూడదు, ఈ ప్రయాణం ఒట్టిగా కాకూడదు, ఈ నడక ఒట్టిగా కాకూడదు. ఇందులో దేవుని పని ఎలాగా, దీనివల్ల దేవుని పని ఎలా జరిగిద్ది, అట్లా ప్రతి దానిలో అలా వెతుక్కుంటా. నా అలవాటు అది. సో ఇది మీకెందుకు చెప్తున్నానంటే, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మీరును ఆసక్తులై ఉండాలి. ఈ పని చేయటం వల్ల దేవునికి మహిమ వచ్చింది. ఈ పని చేయటం వల్ల అన్ని జనుల్లో దేవుని నామానికి మహిమ వచ్చింది. దేవుని ప్రేమ అన్ని జనులకు తెలిసింది. నేను చెప్తున్నా, ఇప్పుడు విజయవాడలో నీటి ముంపునకు గురైన ప్రాంతాలకు వెళ్ళు. వాళ్ళు అన్యులో క్రైస్తవులు అనవసరం. నువ్వు దేవుని బిడ్డవి, నీ ప్రేమను నువ్వు చూపించు. నిజంగా మా కోసం మీరు ఎంత రిస్క్ చేశారు బ్రదర్ అని వాళ్ళు అన్నారు అనుకో, ఇది యేసు ప్రభు నేర్పిన ప్రేమ అని ఒక మొక్క చెప్పు. తర్వాత ఒక్కసారిగా నీ వెంటబడి రాకపోయినా వాని మైండ్లో అయితే ఒక ఆలోచన పడిద్ది. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు సహృద్భావంతో ఉంటారు, వాళ్ళే కాదు ఇతరులను కూడా వాళ్ళు ప్రేమించి సేవ చేయగలుగుతారనే ఒక అభిప్రాయం పడితే చాలు. తర్వాత పని దేవుడు చూసుకుంటాడు. నిత్య జీవానికి వాడు నిర్ణయించబడితే మన ఆలోచనలో దేవుడే బలపరుస్తాడు, రక్షణలోకి నడిపించుకుంటాడు. అట్లా ఏది చేసినా దానిలో దేవుని పనికి లాభించే విధంగా, ప్రభువుకు మహిమ వచ్చే విధంగా, ఆత్మలకు రక్షణ వచ్చే విధంగా, ఆత్మీయులకు క్షేమాభివృద్ధి కలిగే విధంగా ఏ పని చేసినా దాని వెనక మన ఉద్దేశాలు, ఆలోచనలన్నీ ప్రభువు కార్యాభివృద్ధి విషయమై ఉండాలి. అది మీ ఆసక్తి, మీ మైండ్ ఎప్పుడు, మీ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా దాని మీద పెట్టండరా అని నేర్పుతున్నాడు పౌలు. వినటానికి బాగుంది. ఎప్పుడు మైండ్ అంతా ఇడిపెట్టుకుంటే మా చేతికి ఏమొచ్చింది మరి? ఎట్లా మేము బతకాలిగా మరి? మా పరిస్థితులు ఏంటి? మా తిండి తిప్పలు, మా ఇల్లు వాకిలి, మా పిల్ల చెల్ల, మా సంసారాల సంగతి ఏంటి అనే ప్రశ్న ఒకటి వచ్చింది. దానికి సమాధానం చెప్తా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మొదటి విషయాన్ని కానీ మనం ఎప్పటికీ నెరవేర్చగలిగే ఆసక్తులమై మనం ఉంటే, ఇక మన సంబంధమైన విషయాలన్నిటినీ దేవుడు దృష్టి పెడతాడు అని బైబిల్ అనేక వచనాలు సాక్ష్యమిస్తున్నాయి. మన హృదయం ఎప్పుడైతే ప్రభు కార్యాభివృద్ధిని గురించి ఆసక్తి కలిగి ఉంటుందో, మన హృదయం ఎప్పుడైతే ప్రభు కార్యాల అభివృద్ధి విషయమే ఆసక్తి కలిగి ఉంటుందో,
దేవుని హృదయం అట మన వ్యక్తిగత కార్యాల విషయమై వాటి నెరవేర్పుల కోసం ఆయన హృదయం ఆలోచించిద్దట. ఇది బైబిల్ చెప్తున్న సాక్ష్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏలియా ఉన్నాడు. ఏలియా అహాబు సంస్థానంలోకి వెళ్ళి, అహాబు ముఖం మీదనే నీ దరిద్ర పనులు, నీ భార్య దరిద్ర పనుల వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది, మరి ఇశ్రాయేలు జనాంగము ఘోర సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది, 3.5 సంవత్సరం ఆకాశపు వర్షమైనను మంచైనను కురవదని చెప్పి తన శాపవచనాన్ని ప్రకటించాడు. దేవుని సెలవు చొప్పునే పోయాడు, అది ప్రకటించి వచ్చాడు. శాపం ప్రకటించినవాడు ఊళ్ళో కనపడితే ఊరుకుంటాడా? ఈ శాపవచనం పలికిన తర్వాత ఏలియాతో దేవుడు అన్నాడు, ఈ పలికావు కాబట్టి ఇక నుంచి నేను వర్షం పంపించాది కాదు, కరువు స్టార్ట్ అయిందంటే దీనికి కారణం ఆ ఏలియానే అని అహాబు నిన్నే తరుముతాడు, నీ ప్రాణం తీయ చూస్తాడు. అందుకని నేను ఒక ప్రదేశం చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి దాగుండు అన్నాడు. చూడండి, తన పని జరిగించిన ఏలియా విషయంలో దేవుడు ఎంత కేర్గా ఉన్నాడో చూడు. అహాబు లేదా యెజబెలు ఏలియాని కుట్ర చేసి చంపకుండున్నట్లు, ఇదిగో నీవు ఫలానా ప్రదేశానికి వెళ్ళి అక్కడ కెరీతు అనేటువంటి ఆ ప్రాంతంలో ఒక వాగు ఉంది, ఆ కెరీతు వాగు దగ్గర ఒక స్థలమందు నువ్వు దాగి ఉండు, బయటికి రావాకు. ఒక టైంకి కాకోలములు అంటే కాకులండి, రొట్టెలో మాంసం తీసుకొని అరుచుకుంటూ వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు బయటికి రా, అవి రొట్టెలో మాంసం ఇస్తాయి, తిను, ఆ నీళ్లు దాగు, ఉండక్కడ. అంటే నువ్వు ఆవేశంతో కరువు ప్రకటించావు, మరి ప్రజలకు బుద్ధి రావాలని నువ్వు ప్రకృతిని శాసించావు. నా దాసుడుగా నువ్వు నా కార్యాల విషయమే ఆసక్తి కలిగి ఉన్నావు కనుక నేను నీ మాటకి ఏకీభవిస్తున్నాను. మరి అయితే ఈ కరువులో నువ్వు నశించే అవకాశం ఉంది, మరి నీకు తిండి కావాలి కదా, అందుకని నీ తిండి విషయమే నేను ఆలోచిస్తున్నానని ఎవరు రెడీ చేశారు? ఒక వింతైన మాట అక్కడ రాసుంది, ఒకటి కాదు 2 మాటలు రాసున్నాయి. ఏంటో తెలుసా? ఆ మాటలను అండర్లైన్ చేయాలి. అలాంటి మాటలై, నీవు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగి ఉండు, నీ విషయమై నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిన. ఎప్పుడు ఆజ్ఞాపించాడు? చూడండి, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం ఒకసారి తీసుకోండి, 2వ వచనం చదువు. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు, బయట కనపడవాకు, బయట కనపడితే నిన్నేస్తారు. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయ. ఎప్పుడు ఆజ్ఞాపించావు ప్రభువా? ఇప్పుడేగా శాపం పెట్టి బయటకు వచ్చాడు. హలో, ఇప్పుడేగా శాపం పెట్టి బయటకు వచ్చాడు ఫ్రెష్గా. ఎప్పుడు ఆజ్ఞాపించాడు? ముందే ఆజ్ఞాపించాడు. ఇదిగో ఏలియా ఇలా చేయబోతున్నాడు, ఏలియాకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, కాబట్టి మీరు వెళ్ళి ఫుడ్ రెడీ చేయండి. తర్వాత ఆజ్ఞాపించాడా, ముందే రెడీ చేసి పెట్టాడా? మీకు దండం పెడతా, పెద్దగా చెప్పండి. తన విషయమై, తన కార్యాభివృద్ధి విషయమై ఆసక్తి గల పిల్లలకు ముందే దేవుడు ఆజ్ఞాపించి ఉంటాడండి. అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. భలే కొట్టారు, చాలా జాగ్రత్తగా, దెబ్బ తగలకుండా, సౌండ్ రాకుండా. అంటే మిమ్మల్ని మీలే మెచ్చుకుంటా మళ్ళీ కొడుతున్నట్టున్నారు. శబాష్ శబాష్ అని. ఆ వాగు నీరు ఎండిపోయిన తర్వాత ఆయన ఏమంటాడో తెలుసా? నీవు లేచి సీదోను సంబంధముకు సారెపతుకు పో, అక్కడ నిన్ను పోషించినట్లు నేను ఒక విధవరాలికి సెలవిచ్చితను అన్నాడు. అయిపోయింది, ముందే రెడీ చేశానని చెప్తాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. అంటే తన విషయములో ఆసక్తి గల వారందరినీ దేవుడు ఎంత పట్టించుకుంటాడో దీన్ని బట్టి మనకు ఒక నిరూపణ. ఏమన్నా అర్థమైందా మీకు? అంటే దేవుడు వదిలేయడు. మనం దేవుని కార్యాల అభివృద్ధి కోసం, దేవుని పని కోసం, దేవుని పరిచర్య విస్తరణ కోసం
దేవుని ప్రజల క్షేమం కోసం, ప్రజలు సత్యములో ఉండునట్లు వారి భద్రత కోసం మనం అన్ని విషయాల్లో ఎలాగైతే ప్రయాసపడతామో, దేవుని కొరకు మనం ఎలా ఆసక్తి కలిగి ఉంటామో దేవుడు ఎరిగి ఉన్నాడు గనుక దేవుడు మన ఫుడ్ విషయంలో, మనకు కావలసిన వాటి విషయంలో ఆయన తను చేయాల్సిన న్యాయం తను తప్పకుండా చేస్తాడు. అందుకు తిరుగులేదు. ప్రభు కార్యాభివృద్ధికి విషయం కాకుండా లోకాన్ని ఆర్జించుకునే వాళ్ళ విషయంలో నేను చెప్పను ఈ విషయం. లోకాన్ని ఆర్జించాలనే దాని మీద దృష్టి పెట్టుకున్న వాళ్ళకి దేవుడు ఇలా చేస్తాడని నేను చెప్పను. కానీ ప్రభు కార్యాల విషయంలో ఆసక్తి కలిగి, నేను ఈ పని చేస్తే దేవుని పనికి లాభం, నేను ఈ పని చేస్తే దేవుని పనికి లాభం, ఇంకా నేను ఎలా చేయాలా, దేవుని పని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలా, ఇంకా అనేక ఆత్మలు ఎలా రక్షించాలా, ఇంకా అనేక రీతుల ప్రభువుని ఎలా మహింపరచాలా, సత్యం కోసం ఎలా పోరాడాలా, సత్య విషయంలో నేను దృష్టి పెట్టి సంఘాన్ని ఎలాగ సత్యంలో స్థిరపరచాలా అని అట్లా అన్ని దేవుని పనుల కోసం ఆలోచన చేసుకునే వాడికి ఆహారం తెచ్చిపెట్టడానికి కాకుల్ని ముందే సిద్ధపరుస్తాడు. ఏ వాగులో నీళ్ళు ఉన్నాయో ముందే సిద్ధపరుస్తాడు. ఎక్కడికి పోతే దాహం తీరిద్దో ఆయనే పంపిస్తాడు. అంతేకాదు 3 విధాలుగా ఏలియాకి దేవుడు ఆహారం సిద్ధపరిచిన ఘట్టం మనకు దొరుకుతుంది. ఒక చోట కెరీతు వాగు దగ్గర కాకుల ద్వారా పోషించాడు. రెండోసారి సారెపతు విధవరాలిని దేవుడు వాడుకొని ఆమె ఇంట్లో మరి కరువు కాలం తీరేంత వరకు ఏలియాకు ఆహారాన్ని, మరి అయిపోని దీవెన, తరిగిపోని ఆశీర్వాదంతో అక్కడ రొట్టెలు ఆహారం ఏర్పాటు చేశాడు. తెలుసు మీకు, ఇది అక్కడే ఉంటుంది, కింద చదివితే అది మీకు దొరుకుతుంది. చదువుతారు, అది కూడా చదవండి, ఏముంది, ఇబ్బంది ఏముంది. 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపోతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చెతిని. చూడండి, కాకులు మన చేతుల్లోనే లాక్కొని పోవడమే కానీ మనకు తెచ్చిపెట్టడం కాకులకు తెలియదు. మన వాళ్ళు చాలామంది అంటే దొంగ కాకులని. ఏం కాకులు? దొంగ కాకులు. పిల్లల దగ్గర ఉన్నాయి లాక్కొని పోతాయి అవి, ఇంటి బయట మనం పెట్టుకున్నవి తీసుకొని పోతాయి అవి కాకులు. అలాంటి కాకులు అవి మానుకొని రొట్టెలో మాంసం తెచ్చి ఏలియాకు పెట్టేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని కార్యాల విషయంలో కార్యాభివృద్ధి అందు ఆసక్తులమై ఉంటే దొంగ కాకులు లాంటి వాళ్ళ ద్వారా కూడా మనకు సహాయం అందేటట్టు చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును. అసలు వాడు సాయం చేయటం మనకు ప్రపంచం ఎంత. అట్లాంటి వాడు వచ్చి మనకు హెల్ప్ చేసిపోతాడు. పిల్లికి బిచ్చం పెట్టినోడు మనకు పెట్టిపోతాడు. జరిగిద్ది అది. 2 అంటే ఉంటాయి అలాంటి సాక్ష్యాలు, బహుశా నీకు జరిగి ఉండొచ్చు. అందుకే చెబుతున్నావు. స్తోత్రం. మన ఆశ్చర్యం, అది ఈడొచ్చి నా సాయం చేయటం ఏదో అనిపించింది, కానీ చేస్తాడు వాడు. కారణం, నువ్వు దేవుని కార్యాల విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావు కనుక కాగిలాంటి వాడు కూడా నీ మీద కరుణ వచ్చేటట్టు చేస్తాడు ఆయన. ఒరే నువ్వు కూర్చోరా, నువ్వు మళ్ళీ తిరగటం మొదలు పెట్టేయింది. ఒక దగ్గర కూర్చోవేంది రా నువ్వు? కూర్చో, నన్ను ఒక దగ్గర కూర్చో. వాడిని చాలా కనిపెట్టాను నేను, ఊరకు అటు ఇటు తిరుగుతున్నాడు వాడు. కూర్చో. నాకెళ్ళి చూడండి, వాడు నాతో ఆడుకుంటున్నాడు, మీతో కాదు. రెండోది, విధవరాలు ఆమెకే ఫుడ్కు లేక లాటరీ కొడుతున్న పొజిషన్లో ఆమె ఉంటే ఆమె దగ్గర ఫుడ్ ఏర్పాటు చేశాడండి. ఆశ్చర్యం కదా. వాళ్ళకే అంతంత మాత్రంగా ఉన్న వాళ్ళ చేతనే నీకు కావాల్సినదంతా కూడా దేవుడు ఏర్పాటు చేయగలడు. సంపన్నులను కాదు, బలహీనులను వాడుకొని కూడా దేవుడు నీకు కావలసిన సహాయాన్ని పంపించగలడు. 2, కాకి దొరక్కపోతే, విధవరాలు దొరక్కపోతే అవసరమైతే ఆయనే దిగొచ్చి నీకు ఆహారాన్ని రెడీ చేసి పెట్టగలడు. 3, తన దూత ద్వారా నీ కడుపు నింపగలడు, లేదా తానే దిగొచ్చి నీ కడుపు నింపగలడు. అది 3వ నిరూపణ. జస్ట్ పేజీ దిప్పు 19వ అధ్యాయం 5వ వచనం. అది, అతడు బదరి వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. చూసారా, తన దూత ద్వారా అవసరమైతే, కాకి దొరక్కపోతే, మనిషి దొరక్కపోతే అవసరమైతే దూతనైనా పంపించి. చూడండి, ఇక్కడ దూత ఏలియా దగ్గరకు వచ్చి రొట్టెను నీళ్లను సిద్ధం చేసి
అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. మళ్ళీ ఒకసారి చదువు, నేను 5వ వచనం నుంచి. అతడు బదివృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పి. ఈ మాట చూడండి, ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి. దేవదూతలు ఆత్మలుగా బైబిల్లో చెప్పబడింది, అలాగే వాళ్ళు బాడీస్ కూడా కలిగి ఉన్నట్టు బైబిల్లో చెప్పబడింది. ముట్టి టచ్ చేశాడు దేవదూత. ఎలియా లే, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. చదువు. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అంతటితో వదిలిపెట్టాడు, మళ్ళీ పెట్టాడు. చదువు. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని. చూడండి, 4 విధాల హెల్ప్. మొట్టమొదటి చదువు నాన్న, మళ్ళీ ఒకసారి చూడండి, ఆ వచనం చూడండి, చెప్తాను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి, మొదటిసారి ఏమన్నాడు? దేవదూత అన్నాడు. నీ కోసం ఒక కాకిని సిద్ధపరచగలడు, కాకి దొరక్కపోతే ఒక మనిషిని సిద్ధపరచగలడు, మనిషి దొరక్కపోతే ఒక దేవదూతను సిద్ధపరచగలడు, ఆ దేవదూతగా కాకపోతే అవసరమైతే యెహోవా దూతే నీ కోసం దిగి రాగలడు. జాగ్రత్త, నిప్పులు 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 అంతసేపు కొట్టకూడదు అసలు. దేవునికి మహిమ. ఎప్పుడు ఇది? నీ హృదయం ఎప్పుడు దేవుని కార్యాల గురించి ఆలోచించిద్దో, ఇంకా దేవుని ఎలా మయంపరచగలను, దేవుని ఎలా సన్నతించగలను అని ఎప్పుడు దేవుని గురించిన ఆ ఆలోచన నీ హృదయంలో ఎప్పుడైతే నిండిపోయిద్దో, ఇక నిన్ను గూర్చిన ఆలోచనతో ఆయన నిండిపోతాడు. ఇది వాస్తవం, బైబిల్ చెబుతున్న సత్యం. ఆయన అన్యాయస్తుడా? ఆయన అన్యాయస్తుడండి. ఇప్పుడు భూమి మీద మనుషులే పొద్దస్తమానం నీ గురించి ఆలోచించి, నీ విషయంలో శ్రద్ధ కలిగిన వ్యక్తుల గురించి నువ్వు ఆలోచిస్తావా? ఆలోచించవా? ఆలోచించవా? ఒక్కొక్కడైతే భార్యని కూడా వదిలిపెట్టి అలా ఆలోచించి ఆమె కోసం పోతున్నాడు. భార్యని కూడా వదిలిపెట్టిపోతున్నాడు. ఏం లేదు, 4 సార్లు ఫోన్ చేసి నువ్వు తిన్నావో లేదని పద్దాక నాకు అదే దిగులైపోయింది, నేను మర్చిపోలేకపోతున్నాను అందంటే సరే ఇడి పిల్లల్ని మొత్తం వదిలిపెట్టిపోతాడు. ఏందిరంటే ఆమె నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. మనుషులు ఆకర్షణ, కొద్దిగా మన గురించి వాళ్ళు దృష్టి పెట్టి ఆలోచించినట్టు కనపడిందంటే స్త్రీలు ఆకర్షించబడతారు, పురుషులు ఆకర్షించబడతారు. ఈ దరిద్రుడు చేసుకున్నాడే కానీ నన్ను ఎప్పుడు పట్టించుకొని వచ్చాడు, వాడికి ఎంత ప్రేమ చూడు, అసలు నా గురించే ఆలోచిస్తున్నాడు వాడు. కాపులో నిలువున కూల్చుకొని పోతారు. ఇన్ని ఉన్నాయి అలాంటి చరిత్రలు. ఒక వ్యక్తి మన గురించి ఆలోచిస్తున్నారు అంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండా ఆ వ్యక్తి గురించి మనం ఆలోచించడం మొదలు పెడతాం. అన్న పోలికలు చాలా ఉండే, ఈ దరిద్ర పోలిక దొరికిందని నీకు అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. అదైతే ఈజీగా కనెక్ట్ అయిద్దని చెప్పాను అన్నమాట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. అది విషయం. మనము ఎప్పుడు ప్రభు కార్యాభివృద్ధిని గురించి ఆలోచించినప్పుడు, ఆసక్తిని కనపరిచినప్పుడు, దేవుడు మన ఆహారం విషయమై, మన భద్రత విషయమై పట్టించుకుంటాడు. పాయింట్ నెంబర్ 1 పట్టించుకుంటాడు. ఆహారం విషయం పట్టించుకుంటాడు, భద్రత విషయం కూడా పట్టించుకుంటాడు. ఆశ్చర్యం చెప్పండి, ఏలియాని తీసుకొచ్చి ఏడబెట్టాడో తెలుసా? ఫస్ట్ కెరీతు వాగు దగ్గర దాక్కోమన్నాడు, అయిపోయింది. ఇక్కడ కరువు స్టార్ట్ అయింది. ఆ హాబుగాడు వెతకటం మొదలుపెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఏడబెట్టాడో తెలుసా? యెజబెల్ వాళ్ళ ఏరియాలో పెట్టాడు. వాస్తవంగా మనం ఆలోచిస్తే అది యెజబెల్ జోన్. సీదోను పట్టణ సంబంధి యెజబెలో. చూస్తారా రెఫరెన్స్ ఏమన్నా? చదువుకో. అహాబు భార్యది ఏ ఊరో చూడండి. దొరికిందా? ముప్పై 31వ వచనం చదువు. 16:31. నెబాతు కుమారుడైన యెరోబోము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట్టు స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొని
బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. ఓకేనా? ఎవరీడు? సీదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజబెలు. సీదోనీయులకు రాజు, సీదోను పట్టణ సంబంధం యెజబెలు. దేవుడు తీసుకెళ్ళి ఆడబెట్టాడు చూడు ఏలియాని. యెజబెల్ జోన్లో పెట్టాడు. ఎందుకు అలా పెట్టాడు? సెక్యూరిటీ పర్పస్. ఎందుకంటే తెలిసి ఏ శత్రువు కూడా, ఏ వ్యక్తి కూడా తనకు ప్రాణగండం ఉన్న ప్రదేశానికి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఉదాహరణకి చిలకలూరుపేట మన హవా ఉన్న ప్రాంతం అనుకోండి. ఇది మొత్తం మనకి ఇరుకైన ప్రదేశం అనుకోండి. మన వెతికే శత్రువు పొరపాటున పేటకు వస్తాడా? వస్తే ఏమవుతాడు? ఈజీగా దొరికిపోతాడు, బలైపోతాడు కాడు. కాబట్టి వాడు పేటను మినహాయించి మిగిలిన వాళ్ళని తిరుగుతాడు. అవునా? ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఎదుగుతాం? పేటలో ఎదుగుతాం. వాడు పేటలో ఉంటాడని పేట ఒక్కటి మినహాయించి అన్నీ ఎదుగుతాం. దేవుడు చూడండి, యెజబెల్ అంతా వెతికిచ్చిద్ది కానీ సీదోను పట్టణ సంబంధమైన తదితర ప్రాంతాల్లో మాత్రం వెతకదు. ఎందుకంటే అక్కడ కానీ ఏలియా వస్తే ఖచ్చితంగా తనకు సమాచారం వచ్చిందని యెజబెలుకు తెలుసు. కానీ తీసుకొచ్చి సీదోను పట్టణ సంబంధముకు సారేపతులో తీసుకొచ్చి పెట్టి ఆ విధవరాల దగ్గర ఏలియాను దాచిపెట్టాడు దేవుడు. ఫుడ్ విషయంలోనే కాదు, ప్రొటెక్షన్ విషయంలో కూడా ఎంత ప్లాన్డ్గా ఉంటాడో చూడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే చెబుతున్నాను, ఫుడ్ అండ్ భద్రత రెండు ఆయన చూసుకుంటాడు. ఇది ఒక్కటే చూసుకుంటాడా? ఇంకేమైనా చూస్తాడా? ప్రభువు కార్యాల విషయమై ఆసక్తి కలిగి ఉన్న మనకి ఫుడ్ అండ్ భద్రతే చూసుకుంటాడు, ఇంకా ఏమైనా చూసుకుంటాడా అంటే మరికొంతమంది జీవితాల్లో మనం కానీ చూడగలిగితే మరికొన్ని విషయాలు కూడా దేవుడు పట్టించుకున్నట్టు రాయబడి ఉంది. ఇప్పుడు దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి భక్తుల గురించి చెప్పుకుంటే అందులో ప్రత్యేకంగా కనపడేది దావీదు పొరపాట్లు కూడా కొన్ని చేశాడు, కాదని అనేది లేదు. అయితే చేసిన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు మళ్ళుకున్నాడు. ఆ శిక్ష కూడా మోసాడు, అది వేరే సంగతి. కానీ దావీదు దేవుణ్ణి చాలా ప్రేమించినటువంటి వాడు, దేవుని ఎడల చాలా ఆసక్తి కలిగిన వాడు. ఎంత ఆసక్తి అంటే నాకు తెలిసి ఇశ్రాయేలు రాజులందరిలోకి దావీదులాగా దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి హత్తుకొని ప్రజలందరికీ ఒక అద్భుతమైన మాదిరిని, దేవుణ్ణి ఇలా ప్రేమించాలరా అని మాదిరి చూపించినటువంటి రాజుల్లో నంబర్ 1లో వచ్చేది దావీదే. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి మహిమపరిచి, బాధలో, వేదనలో, సంతోషంలో, భయములో, ఆనందంలో, వేదనలో, విలాపములో, కలవరంలో అన్నిట్లో కూడా పాటలు రాసుకొని ప్రతి దానిలో కూడా దేవునితోనే తన మనసును ట్యూన్ చేసుకున్నాడు. కానీ వేరే విధంగా దావీదు వ్యవహరించాల. సో అందరికంటే నంబర్ 1లో మనం చెప్పుకోదగ్గ రాజు, దేవాసక్తిని గురించి చెప్పుకోవాలంటే నంబర్ 1లో వచ్చే రాజు దావీదే. ఓకే, దావీదుని గురించి దేవుడు కూడా నా చిత్తానుసారమైన మనస్సు గలవాడని చెప్పుకున్నాడు దావీదుని గురించి. అయితే ఇక్కడ గమనించాలి, దావీదుని దేవుడు రాజును చేయాలనుకున్నాడు. ఇప్పుడు రాజును చేయాలనుకున్నాడు, దానికి ఏ విషయాలు ఎలా కదిలొస్తే దావీదు రాజు అవుతాడో ఆ ఏర్పాట్లన్నీ దేవుడే డిజైన్ చేశాడు. ఈ వ్యక్తిని ఎలా హెచ్చించాలి, ఏ పరిస్థితులు సమకూరిస్తే ఈ పరిస్థితులన్నీ కలిపి దావీదు రాజు అవుతాడు అని మొత్తం స్కెచ్ అంతా వేసుకున్నాడు. ఫిలిస్తీన్లు రేపాడు ఇశ్రాయేలు మీదకి, వీళ్ళకి యుద్ధం సంఘటిల్లేటట్టు చేశాడు, వాళ్ళలోంచి గొల్యాత్ గాడి లైన్లో కూర్చోటట్టు చేశాడు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. యెషయి కుమారులు 7 అనుకుందాం. ఎనమండుగురు అని ఉంటుంది, 7 అని కూడా ఉంటుంది. సరే 7 అనుకుందాం. యుద్ధానికి అందరూ పోయారా, కొందరే పోయారా? యుద్ధానికి ఎంతమంది పోయారు? యెషయి కుమారులు యుద్ధానికి ఎంతమంది పోయారు? ఏమైనా రిఫరెన్స్ చూపించగలరా, చెప్పగలరా? చెబితే సంతోషిస్తాను. నేను చెబితే ఏమో ఉంటుంది, మీరు అసలు చూసి చెబితే నేను కూడా కొంచెం బాగానే బైబిల్ చదువుతున్నారని లోపల మురిసిపోయి పండుగ చేసుకుంటా.
దొరికిందా? దావీదు అన్నలందరూ యుద్ధానికి పోయారా? కొందరే పోయారా? పర్వాలా, టైం ఇస్తా, వెతకండి. పర్లేదు, పెద్దగా చెప్పండి, మనసులో కొనుక్కోకండి, చెప్పండి, పర్లేదు. 17వ అధ్యాయం 12, 13 వచనమా? ఏముంది, చదువురా అక్కడ. అయితే యెషయా యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి. సూపర్, అది అట్లా చదవాలా. ఆ రిఫరెన్స్ చెప్పినా మళ్ళీ ఒకసారి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు యుద్ధానికి ఎంతమంది పోయారని ఉంది? 3. యెషయా యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంట పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన ఆ 3 కుమారుల పేర్లు ఏమనగా, జ్యేష్ఠుడు ఏలియాబు, 2వాడు అబీనాదాబు, 3వాడు షమ్మా. ఓకేనా? అప్పుడు మిగిలిన 4 ఎక్కడున్నారు? మిగిలిన 4 ఎక్కడున్నారండి? యుద్ధంలో లేరంటే ఎక్కడ ఉంటారు కదా? రైట్, ఇంటికాడ ఉండాలి. కానీ యెషయా చూసావా, గొర్రెలు కాసేవాడిని పనిగట్టుకొని పిలిపించి, ఎవరిని? దావీదుని. ఎందుకు అతనికి ఆయన పంపించాలనిపించింది? చూడండి, సరే ఫిలిస్తీన్లు వచ్చారు, వీళ్ళు కలిసి కొట్టుకుంటే గొడవే ఉండేది కాదు. మళ్ళీ గొలియాతు గాడు వచ్చి సవాలు విసరటం, వాడికి ఆ బుద్ధి ఎందుకు పుట్టింది? అరే మనందరం కొట్టుకు సావటం ఎందుకురా, నేను ఒకడు ఉన్నాను, మీలోంచి ఒకడిని పంపించండి, మేము ఇద్దరం ఫైట్ చేసుకుంటాం, నేను ఓడిపోతే మా వాళ్ళు మీకు దాసులు అవుతారు, మీ వాడు ఓడిపోతే మీరు మాకు దాసులు అవుతారు, ఈజీ అయిపోయిద్దిరా అనే బుద్ధి వాడికి ఎందుకు పుట్టింది? అసలు ఇట్లాంటి ఆలోచనలు ఎవరు కల్పించారు? ఎవరిని లైన్లో తీసుకురావడానికి ఇలాంటి వ్యూహరచనలు జరుగుతున్నాయి? ఇదంతా ఏ వ్యక్తిని లైన్లో తేవటానికి దేవుడు ఇలాంటి పరిస్థితులు కలిపి రప్పిస్తున్నాడు? దేవుని ప్రేమించు వారికి, ఆయన కార్యాల విషయమై ఆసక్తి గల వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరిగేటట్టు ఆయన రప్పిస్తాడు, ఆయన జరిగిస్తాడు. అందులో కొన్ని గొడవలు కూడా ఆయనే రప్పిస్తాడు అనిపించింది. కొన్ని గొడవలు, కొంతమంది విడిపోటాలు కూడా అందుకే వచ్చాయి అనిపించింది. ఇక్కడ ఈ యుద్ధం విషయంకి వచ్చేటప్పటికి ఇదంతా ఎవరిని ఎత్తడానికి కల్పించిన వ్యూహం? సో దేవుడు తన కార్యాల విషయమై తనను ప్రేమించి తన కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగిన ప్రజలను ఘనపరచునట్లు, వారి తల ఎత్తునట్లు, అందుకు కావలసిన ఏర్పాట్లు కూడా దేవుడే చూసుకుంటాడు. ఇది 2వ సంగతి. మొదటిది ఏం చెప్పాను? వాళ్ళ ఫుడ్ అండ్ ప్రొటెక్షన్. 3వది ఏం చెప్పాను? వాళ్ళని హెచ్చించడానికి కావలసినటువంటి వ్యూహరచన అంతా ఆయనే చూసుకుంటాడు. ఇది 3వ సంగతి. మనమేదో జుట్టు పీక్కొని ప్లాన్లు వేసి స్కెచ్లు వేసి నేను ఎలా అయితే ఎక్స్పోజ్ అవుతాను, నేను ఎలా అయితే ఓరి నీ ఎక్స్పోజులు చల్లంగా ఉండవు, నువ్వు ఎంత తిప్పలు పడ్డా చండాలంగా ఉంటుంది జనాలకి. నువ్వు కనపడదామని ట్రై చేసే కొద్దీ నెట్టబడతావు వెనక్కి. అవసరంలా. నువ్వు యథార్థ దృష్టితో దేవుని కార్యాభివృద్ధి యందు మనసు పెట్టు, నిన్ను ఏ విధంగా బయటికి తీసుకెళ్లాలో ఆయన తీసుకెళ్తాడు. అయితే బయటికి తీసుకెళ్లాలని కార్యాభివృద్ధి యందు మనసు పెట్టవాకు. ఆయన తీసుకెళ్ళిపోయి నేను ఎవరిని గణపరచబట్టానికే, ఏంది నా గొప్ప? ఆయన లేకపోతే, ఆయన ఉండబట్టేగా ఏదైనా. నేను గణపరచబడేది నా బొంద. నేను ఆమూలాగ్రం ఖర్చయి కరిగిపోయి నా దేవుని మహిమార్థమై వెలిగితే అంతే చాలు అని యథార్థ దృష్టితో దేవుని కార్యాల విషయమే మనం ఆసక్తులమై ఉంటే ఆయన అన్యాయస్తుడు గాడే, ఆయన చూస్తా ఊరుకోడే. నిన్నెలా పైకెత్తాలో ఆయనకి తెలుసు, నిన్నెలా ఘనపరచాలో ఆయనకి తెలుసు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, నేను తృణీకరించబడుతున్నా, అందరూ ముందుకెళ్ళిపోతున్నారు, నేను వెనకబడుతున్నా. నువ్వు కూడా పరిగెత్తు ముందుకి, బోర్లు పడుతూ. కానీ అవసరంలా. ఎవడు ఎంత ముందైనా బాగున్నాయి, ఎంత హడావుడన్నా కానీ వాడు 7 అడుగులు ఉన్నాయి, 8 అడుగులు ఉన్నాయి, అందరికంటే ముందు తీసుకెళ్ళి నిన్ను నిలబెడతాడు ఆయన.
ఈ పిచ్చిదానికి ఎప్పుడు నన్ను గూర్చిన ఆలోచన, నా కార్యాలను గూర్చిన ఆలోచన, తన ఘనతను పట్టించుకోదు, గొప్పను పట్టించుకోదు, సంతోషాన్ని పట్టించుకోదు, తన తిండి పట్టించుకోదు, తిప్పలు పట్టించుకోదు. ఎప్పుడు నా ఆలోచనే. ఈమెని ఇంతగా నన్ను ప్రేమించి నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను కాకపోతే ఈ బిడ్డను ఎవరు పట్టించుకుంటారు? నేను కాకపోతే ఈ బిడ్డ గురించి ఎవరు ఆలోచిస్తారని ఆ దేవుడు నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టిన నాడు ఇక నీ చరిత్ర మామూలుగా ఉంటుందా? ఆయన వదిలేస్తాడా? ఏ విధంగా నీవు ప్రజల్లోకి వెళ్ళాలో, నీ గళాన్ని ఎలా బలపరచాలో, నీ స్వరానికి ఎలా విలువనివ్వాలో, నీకు అధికార దండాన్ని ఇచ్చి నీ వాయిస్ కూడా వాల్యూ ఎలా తేవాలో నా దేవుడికి బాగా తెలుసు. అందుకు అనువైన పరిస్థితులన్నీ కల్పించి నిన్ను హెచ్చిస్తాడు ఆయన. మరి లేకపోతే యెషయికి ఇంకా 3 కొడుకులు ఇంటికాడ ఉన్నారు. అరే, గొర్రెల కాసుకోవడానికి వెళ్ళినటువంటి దావీదుని పిలిచి పంపించకపోతే మిగిలిన 3 ఎవరినోడిని పంపించవచ్చుగా. మీకు ఎప్పుడన్నా వచ్చింది ఎలాంటి డౌట్? ఇలాంటి డౌట్లు మాకు రావంటారు కదా మీరు. ఏమండి, పంపించవచ్చు కదండి ఎవరినో ఒకళ్ళని. అరే 4వ నువ్వు పోరా, అరే 5వ నువ్వు పో, అరే 6వ నువ్వు పో అనొచ్చు. ఇలా 7 నా పేరే 7వ నువ్వు రా అని ఎందుకనాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి మన మీద అలాంటి ఆలోచనలు ఆయనే పుట్టిస్తాడు. ఓకే, సరే పోయేటప్పుడు మళ్ళీ సన్నివేశం ఎట్లా క్రియేట్ చేశాడో చూడు. కరెక్ట్గా దావీదు ఎంటర్ అవుతున్నాడు, గొలియాతు గాడు వచ్చి కోతలకు వస్తున్నాడు. ఒకవేళ దావీదు వచ్చినప్పుడు గొలియాతు గాని రాకపోయినట్టయితే వాళ్ళ అన్నలను పలకరించి ఆ ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు. కరెక్ట్గా దావీదు ఎంటర్ అవుతున్నాడు, వాడు దేవుని తిట్టడం, దావీదు చెవులు పట్టడం ఒకేసారి జరిగేటట్టు దేవుడు ఆ సన్నివేశాన్ని కూడా కలిపి రప్పించాడు. దేవునికి మహిమ. ఇంకేడా అన్నం లేదు, జొన్నలు లేదు. ఇక ఈడేంది ఇంతలా మాట్లాడుతున్నాడు? జీవం గల దేవుని సైన్యం ఇది, ఇంత సైన్యాన్ని ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు వీళ్ళు నిబంధన ప్రజలు, వాగ్దాన ప్రజలు, వీళ్ళేది బెదిరి పరిగెత్తుతున్నారు, వాడేది అంతలా మాట్లాడుతున్నాడు అని. అరే, ఇక రక్తం ఉడికిపోయింది మనిషికి. ఎవరన్నా ముందుకెళ్తారేమో చూశాడు, ఎవరు వెళ్ళట్లా. ఈ తంతి ఎన్ని రోజులు జరుగుతుంది? ఎవరే బాబా 40 రోజుల నుంచి జరుగుతుంది. ఈ 40 రోజుల నుంచి వీడు ఇంతను మాట్లాడుతుంటే ఇంత మందిలో రోషం గలవాడు ఒక్కళ్ళేడా? మా అన్నయ్య వాళ్ళకే రోషం అయింది వచ్చింది, మన్నోళ్ళు ఉన్నారుగా, వెళ్ళొచ్చుగా. అరే, నాకు ముందే తెలుసు మా అన్నోడు ఒకటి అర్థంలో వాళ్ళు అసలు వారు. ఇంకేం ఒకడిని కదిలిచ్చాడు, వాడిని కొడితే ఏమిస్తా అన్నాడు రాజు అని. వాడు పోయి ఏం చేశాడు తెలుసా? అన్నలకు చెప్పాడు. అన్న పిలిచి ఏం చేశాడు తెలుసా? పెద్దన్న ఏలియాబు, నీ గర్వం రో, ఆ గొర్రెలను ఏం చేశా? యుద్ధం చూచుటకే కదా నీ వచ్చితివి అని తిట్టడం మొదలు, నరాల వీక్నెస్ తెప్పియడం మొదలు పెట్టాడు. ఆ అబ్బాయి పడిచి దులిపేశాడే. రాగడు మనిషి వెళ్ళి మళ్ళీ సౌలు పిలిచి నువ్వు బాలుడివి, వాడు పెద్ద ఇది అంటాడు. వాడిని పొగిడి దావీదుని తక్కువ చేసి మాట్లాడతాడు. దావీదుకు మండి వాడిని నిన్ను పొగుడు కూడా అలవాటు అయిపోయింది నీకు. వాళ్ళు నీళ్ళు కాదు, అందరికంటే ఆయన గొప్ప. సింహము బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను కాపాడిన సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నామమును బట్టి నేను వెళ్తా. నాకు చాలా బాధగా ఉంది సార్, నాకు చాలా సిగ్గుగా ఉంది. వాడు అంత లేచి మాట్లాడుతుంటే, దేవదూషణ చేస్తుంటే నేను ఎట్లా ఊరుకుంటాను? నా వల్ల కాదు. పోయాడు. మీకు తెలుసా, ఇక దావీదు రాజు కావటానికి అదే నాంది ప్రస్తావన అయింది. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు అటుమారి చివరికి దావీదు సింహాసనం ఎక్కాడు. దానికి నాంది ఎక్కడ పడింది? అక్కడే పడింది, ఆ యుద్ధ రంగంలోనే. కాబట్టి నీ తలను ఎలా ఎత్తాలో, నిన్ను ఎలా హెచ్చించాలో, నిన్ను ఎగతాళి చేసి అవమానపరిచి, నిన్ను హేళన చేసి, నిన్ను నవ్వినోళ్ల ముందు నిన్ను ఎలా ఘనపరిచి నీకు అధికారాన్ని ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. దానికి కావలసిన విధంగా అన్ని పరిస్థితులు కల్పిస్తాడు, రప్పిస్తాడు. తప్పకుండా ఆయన నిన్ను ఘనపరిచి తీరుతాడు. నువ్వు ఘనపరచకపోయినా పర్వాలేదు తండ్రి, నేను మాత్రం నిన్ను ఘనపరుస్తానే ఉంటానని ఫిక్స్ అవ్వాలి. దేవునికి మహిమ. 3 చూపించాను. నెంబర్ 1
నెంబర్ 2, నెంబర్ 3, ఆ వ్యక్తిని నాలుగవది, తనను ప్రేమించి తన కార్యాల విషయమై ఆసక్తి కలిగినటువంటి వాళ్ళకి కుట్రలు చేసే వాళ్ళ తోలు ఎలా ఓడగొట్టాలో కూడా ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. గుంట నక్కల్లా గుంట తవ్వుతుంటారు చూడు, నీ 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 చుట్టూ నిన్ను నాశనం చేయడానికి గుంటలు దోడుతూ ఉంటారు, నిన్ను దెబ్బతీయటానికి, నిన్ను అగచాట్ల పాలు చేయడానికి, నిన్ను పతనం చేయడానికి గుంట నక్కల్లాగా కొంతమంది గుంటలు దోడుతూ ఉంటారు. నువ్వంటే ఇష్టం లేని ప్రజలు. దానికోసం ఎంతటి కార్యాలైనా కలిపి రప్పిస్తాడు ఆయన. ఆ కుట్రలను విచ్ఛిన్నం చేసి, కుట్రలు చేసిన వాళ్ళే ఆ కుట్రలో బలయ్యేటట్టు ఆ పని కూడా ఆయనే చేస్తాడు. ఆయన ఒకటే చూస్తాడు, ఈ వ్యక్తికి నేనంటే ఆసక్తి ఉందా లేదా, నా కార్యాల విషయమే ఆసక్తి ఉందా లేదా. మొర్దెకై ఎంత ఆసక్తిపరుడండి దేవుని విషయంలో, దేవుని ప్రజల విషయంలో. అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు బాబాయ్ కూతుర్ని, చెల్లి వరుస అయింది, కన్న కూతుర్లా పెంచుకున్నాడు. అలాంటి ఎస్తేరుని రాణి పదవికి వచ్చినటువంటి పోటీలో పంపడానికి ఇష్టపడ్డాడు. ఏం ఆశించో తెలుసా? తనేదో అధికారాన్ని, రాజ్యాన్ని వెలగబెడదామని కాదు. ఒకవేళ నా బిడ్డ ఎస్తేరు కానీ రాణి అవగలిగితే నా ప్రజలందరికీ, దేవుని ప్రజలందరికీ క్షేమమని ఆలోచించాడు. తన స్వార్థం కోసం ఆలోచించలా, దేవుని కోసం, దేవుని ప్రజల భద్రత కోసం ఆసక్తి కలిగి ఉన్నాడు. కనుక మొర్దెకై విషయంలో దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. మొర్దెకై నాశనం చేయటానికి 50 మూరల ఉరికొయ్య చేపించాడు హామానుగాడు. అయితే చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. మొర్దెకైని ఆ ఉరికొయ్య మీద ఉరి తీయాలని పథకరచన చేసుకొని రాజు దగ్గరికి పోయినటువంటి హామాను రాజు దగ్గరికి పోకముందే రాజుకు నిద్ర లేకుండా చేసి, దేవుడు రేపు వాడు వస్తున్నాడు, నువ్వు లేరా అహస్వేరోషు, నువ్వులే, నేను నిద్రపోతానులే, నిద్ర పట్టకుండా చేసి వాళ్ళు లేచి కూర్చొని, అరే నిద్ర పట్టట్లేదురా, సరే ఏమన్నా డాన్సర్ని పిలవమంటారా, డాన్సర్లు మీ పనులు ఎప్పుంటారా, ఏమన్నా తాగుతారా, వద్దురా ఏం తాగుద్ది కావట్లేదు, సరే అన్న ఫ్లూట్లో మ్యూజిక్లో పిలిపి వద్దురా పోండిరా, నేను సిద్ధపడను పోండి, సరే ఏమొద్దు అంటారు, మరి ఎట్లా సార్ ఎవరు నా నాచికత్తులు, వద్దు సార్, వద్దు వద్దు పో పో పో, మరి ఎవరు ఏమొద్దురా, రాజ్యపు సమాచార గ్రంథం అన్నాడు. ఈజామును రాజ్యపు సమాచార గ్రంథం నాకు ఇప్పుడు తోసింది తేవాయి, ఎప్పుడైతే నేను చదువుతుందే తెచ్చి ఓపెన్ చేస్తే మొర్దెకై సంగతి కనపడింది. నా మీద విషప్రయోగం చేసి నన్ను చంపకోనటువంటి వాళ్ళు చంపకుండా అడ్డుపడ్డాడే మొర్దెకై. అరే నా ప్రాణాన్ని కాపాడాడు కదా, వానికి ఏమైనా సన్మానం చేశారా అని అడిగాడు. చూడండి, రాజుకు నిద్ర పట్టకుండా చేసి ఏజామున లేపి మొర్దెకై గురించి ఆలోచించేటట్టు చేశాడు. చూడండి, తెప్పిస్తాడు సార్ ఆయనే ఆలోచనలో. నీ గురించి అధికారులు ఆలోచించేటట్టు చేస్తాడు, నీ గురించి రాజులు ఆలోచించేటట్టు చేస్తాడు. నువ్వేం కలత చెందాల్సిన అవసరంలా, నీ దృష్టి ఒక్కటే, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన మైండ్ నువ్వు కలిగి ఉండు, అంతే. ఆయన చూసుకుంటాడు. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో ఆయనే మాట్లాడుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మొర్దెకై వచ్చి మాట్లాడాడా, దేవుడే ఆ విషయాలన్నీ చూసుకున్నాడా? కమ్మగా శుభ్రంగా నాకు తెలిసి నిద్రపోతుండాలి మొర్దెకై, నిద్రపోతుండాల. మొర్దెకై నిద్రపోతున్నాడు, అసలోడే నిద్రపోతున్నాడు. ముగ్గురు మేలుకున్నారు. మొర్దెకై నాశనం చేయాలన్న హామాన్ మేలుకున్నాడు. హామాన్ గడు ఇట్లాంటి కుట్ర చేస్తున్నాడని దేవుడు మేలుకున్నాడు. మేలుకొని అహస్వేరోషు మేలుకునేటట్టు చేశాడు. ఇట్లా మనకు తెలియకుండా మన వెనక మనల్ని ఎన్నిసార్లు చాటు చేసుకున్నాడు, ఎన్నిసార్లు కాపాడుకున్నాడో ఎవరు గుర్తించగలరు? మన వెనక జరిగే కుట్రలు, ఎన్ని కుట్రలు నిర్వీర్యం చేశాడో, మన మీద జరిగే మాంత్రిక శక్తుల ప్రయోగాలు ఎన్ని నాశనం చేశాడో, మన మీదకి వచ్చిన అపవిత్రాత్మలు ఎన్నిటిని అడ్డుకున్నాడో నీకేం తెలుసు సోదరా, సోదరి? నీ మీద జరిగిన కుట్రలు, ఎన్ని కుట్రలు నీకు తెలియకుండా విఫలం చేశాడో. నీ శత్రువులు నిన్ను చూసి ఏమి చేయలేకపోతున్నాడు, గుటకలు మింగేటట్టు ఎన్నిసార్లు చేశాడో. ఆయన బయలుపరిస్తే కానీ మనకు తెలియవు. మరి ఇంత తంతు జరుగుతుంది, శుభ్రంగా నిద్రపోతున్నాడు అసలు మొర్దెకై.
ఆ మొర్దెకై కోసం ఎంత కథ నడుస్తుంది మధ్యరాత్రి చూడు. ఆడొచ్చి పర్మిషన్ కోసం వచ్చాడు. మొర్దెకైని ఉరిదీస్తాను సార్ అని అడగటానికి వచ్చాడు. వాడు అల్లంత దూరాన్ని ఉండగానే రావయ్యా హామాన్ రా, భలే టయానికి వచ్చావు. రాజు ఘనపరచని అపేక్షించు వానికి ఏం చేస్తే బాగుంటుంది చెప్పబోయా అన్నాడు. ఈడనుకున్నాడు ఇప్పట్లో ఫామ్లో ఉంది మనమే కదా, మనల్ని కాక ఇంకెవళ్ళే రాజు కనపరిచేదని ఈడి ఫీల్ అయ్యి ఆడ ఆల్రెడీ దేవుడు పనిచేస్తున్నాడు అతని బ్రెయిన్లో అవతల. రాజు ఘనపరచని అపేక్షించు వానికి రాజు కిరీటం పెట్టి, రాజు అశ్వం మీద ఎక్కించి, రాజవస్త్రాలు తొడిగించి, రాజ్యములో ఊరేగించి, వీడికి ఏమేమి కోరికలు ఉన్నాయని చెప్పాడు ఈ హామాన్. వెంటనే రాజు అన్నాడు, నువ్వు చేయాలనుకున్నవన్నీ నా ప్రాణాన్ని కాపాడిన మొర్దెకైకి చేయిపో అన్నాడు. పాలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పాలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు, ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే పరచునా. దేవునికి మహిమ. నవ్వినోళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? నవ్వి కాదు, చంపాలని చూసిన వాళ్ళు. ఇప్పుడు దగ్గరుండి ఈ కార్యాలను ఎవడు చేయాల్సి వచ్చింది? 50 మూరలు ఉరికొయ్యి చేపించి దాని మీద మొర్దెకైని చంపాలని వచ్చినాడు. ఇప్పుడు గుర్రాన్ని ఎక్కించి, రాజవస్త్రాలు తొడిగించి, కిరీటం పెట్టి చూరేగిస్తున్నాడు. చేస్తాడు అట్లా దేవుడు, తలకిందులు చేస్తాడు అవసరం అయితే. అంతే, తనను ప్రేమించి తన కార్యాల విషయమే ఆసక్తి కలిగి ఇంత శ్రద్ధ తన ఎడల కనపరిచిన వారిని చూస్తూ వదిలేసే దేవుడు కాదు. ఆయన అన్యాయస్తుడు ఎంత మాత్రం కాదు. ఆయన న్యాయవంతుడు, 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 రోషము గలవాడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, తన ఎడల ఆసక్తి గలవారి ఎడల ఆసక్తి గలవాడై ఉన్నాడు. నన్ను ఘనపరచు వారిని ఘనపరచకమానని చెప్పిన దేవుడు ఆయన. ఏవా ఎంత కష్టపడుతున్నావు దేవుని కోసం, ఆయన చూస్తావు వదిలిపెడతాడు, మర్చిపోతాడా? అంత ప్రయాసపడుతున్నావు, అదంతా రాసుకోడు. నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో, ఎన్ని తిప్పలు పడుతున్నావో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో, ఎన్ని కష్టాలు పడుతున్నావో, నీకు ఉందో లేదో, తింటున్నావో తింటలేదో, నిద్రపోతున్నావో పోవట్లేదు, ఇంకెన్ని ఆలోచిస్తున్నావో దేవుని కోసం, ఇంకెంతెంత సాధించాలని ఎన్ని కలలు అంటున్నావో, ఈ నీ మైండ్ అంతా ఎప్పుడు దేవుడు 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 అని ఆయన గురించి ఆలోచిస్తున్న సంగతి ఆయన తెలీదా? తెలుసా తెలీదా? మరి ఎట్లా మర్చిపోతాడు? నువ్వు నిద్రపోతున్నా కూడా నీ గుండె దేవుని కోసం కొట్టుకుంటున్న సంగతి దేవుడు ఎరుగును. నువ్వు నిద్రపోతున్నా కూడా నీ గుండె దేవుని కోసం కలలగంటున్న సంగతులు దేవుడు ఎరుగును. దేవుని కార్యాల కోసం తపన పడుతున్న, ఆరాట పడుతూ నీ గుండె నువ్వు నిద్రపోతున్న గుండె కొట్టుకుంటున్న తీరును దేవుడు గుర్తెరుగును. ఆయన నేస్తుడు కాదు. నీ ప్రయాసను చూస్తూ ఉంటాడు. పడు ఎంత పడతావు పడు, నా విషయమై నువ్వు ఎంత ప్రయాసపడగలవో పడు, అన్నిటికీ తగిన ఫలితం. చెప్పండి, 4వది ఏంటండి? నిన్ను పతనం చేయటానికి, గుంట నక్కల్లా గుంటలు తీయడానికి వెతుకుతున్న వాళ్ళ గుంటల్లో వాళ్లే పడేటట్టు చేసే ప్రక్రియ కూడా దేవుడే చూసుకుంటాడు. చాటును జరిగే కుట్రలన్నీ చాటునే సమసిపోతాయి అంతే. ఎక్కడిదక్కడ వైనం చేస్తాడు, నీ దగ్గరికి వచ్చి ఏం లేదు అంత బాగానే ఉంది పో అంటుంటాడు. చివరికి ఆయన బయలుపరిస్తే కానీ నీ గుండె పగలదు. వామ్మ ఇంత కుట్ర జరిగిందా తండ్రి నా విషయంలో, వామ్మ ఇంకా చాలా జరిగింది, పోరా పిచ్చోడు, నేను వైనం చేసుకుంటూ వచ్చాను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న త్రోవలను సరళము చేసేదను. హల్లెలూయా.
జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చదాలవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చదాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. అయిపోయింది. 4 చెప్పా. 5వది, తన యందు ఆసక్తి కలిగిన వారికి, తన కార్యాభివృద్ధి యందు ఆసక్తి గల వారి పిల్లలకు కూడా ఏం కావాలో దేవుడే రెడీ చేసుకుంటాడు. ఇస్సాకుని బలిపీఠం మీద నుంచి దించవయా. ఎట్లా మరి ఇస్సాకుని దించితే ఇస్సాకుకు ప్రతిగా ఏముందండి? అదిగో పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేళ్ళుంది చూడు, తెచ్చి దాన్ని ఇస్సాకు బదులుగా ఇవ్వమంటాడు. మనం అనుకుంటాం నేను ఎప్పుడు దేవుని ధ్యాసలో ఉన్నాను, మరి నా పిల్లల సంగతి ఏంది? వారి విషయమై కూడా ఆయన దృష్టి నిలుపుతాడు అంటానికి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. నేను నీకు పుట్టిన వారిని ఆశీర్వదింతును అంటాడు ఆయన. ఏం మాట అండి అది! నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానంటాడు. నీ పిల్లల్ని నీవు చూస్తావు అంటాడు. నేను నీ నోట పెట్టిన మాటలు నీ పిల్లల నోట, వారి పిల్లల నోట కూడా వచ్చేటట్టు నేను చేస్తానంటాడు. కొట్టవా మా సాపట్లు కూడా గట్టి కూడా. దేవునికి మహిమ కలుగునుగా. దేవా, నా బిడ్డ ఎస్తేర్ని పంపించాను నాయన. నా బాబాయ్ కూతురే, కానీ నా కూతురుగా పెంచుకున్నాను నాయన. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. నా బిడ్డని తాను ఎరగనటువంటి ఆస్థానంలోకి పంపించాను ప్రభువా. నా బిడ్డ తల ఎత్తో. మొర్దెకై దీన మొర. నా బిడ్డని పణంగా పెట్టాను తండ్రి. నా ప్రజల రక్షణ కోసం, నీ ప్రజల రక్షణ కోసం నా బిడ్డని పణంగా పెట్టాను. రాజు సముఖంలో నా బిడ్డని కాపాడు. నా బిడ్డ తలనెత్తు. నీ పిల్లల్ని ఎలా హెచ్చించాలో దేవుడికి తెలుసు. అంతమంది రాజకుమార్తెలైనటువంటి స్త్రీలు ఎవ్వరూ అక్కడ సెలెక్ట్ కాలేదు, కానీ దీనురాలైన ఎస్తేరు తలెత్తబడింది అక్కడ. దేవునికి మహిమ. ప్రార్థించుంటాడా మొర్దెకై? మీరు ఊహించండి, ఎలా అడిగి ఉండొచ్చు? ప్రభా, రాహేలుకు పుట్టిన ప్రత్యేకమైన కుమారుడు యోసేపు జంతువాత పడ్డాడా? నేను నీకు తోడై ఉంటానన్నావే, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానన్నావే, నా పితరునికి వాగ్దానం చేసావే, ఆకాశ నక్షత్రాల వల్ల విశాలపరుస్తానని, విస్తరింపజేస్తాను. నా కొడుకును కాపాడలేకపోయావా? నా యోసేపుని కాపాడలేకపోయావా? బ్రతికించలేకపోయావా? తప్పించలేకపోయావా? దుష్టమృగము చేత చీల్చబడ్డాడే నా కుమారుడు, అయ్యో దేవా అని ఏడ్చుకున్నాడు యాకోబు. కానీ ఏం జరిగిందో తెలుసా మీకు? తర్వాత తెలుసు మీకు ఏం జరిగిందో. తప్పించాడు. చావు గోతిలో నుండి యాకోబు సంతతిని బయటికి తీశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పిల్లవాడిని ఎందుకు ఆ పరిస్థితిలో రప్పించాడో తెలుసా? మిగిలిన పిల్లల్ని కాపాడటానికి, మొత్తం కలిపి యాకోబు సంతతిని కాపాడటానికి ఈ గొడవంతా. రాబోతున్న 7 ఏండ్ల కఠిన కరువు కాలంలో యాకోబు మిగిలిన సంతతి కరువుకు చావకుండునట్లు ఈ కష్టాల ద్వారా యాకోబు కొడుకుల్లో ఒకరిని ఐగుప్తుకు పంపించి ఐగుప్తు ఏలికగా చేసి యాకోబు మిగిలిన సంతతి మొత్తానికి భుక్తి దొరికేటట్టు గాడ్స్ ప్లాన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక. ఆ కొడుకులు వచ్చి, నానా నీకు ఒక విషయం తెలుసా?
అప్పుడు అంగి తెచ్చిచ్చి నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పాం కదా, యోసేపు చచ్చిపోలేదు నాన్న, ఐగుప్తులో ఉండి ఐగుప్తుని వెళ్తున్నాడు, ఐగుప్తుకి ఈలికయ్యాడు తెలుసా అంటే యాకోబు ఆశ్చర్యపోయాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇప్పుడిప్పుడే నేను ఆయన మర్చిపోతున్నాను, మళ్ళా వాడిని నాకు గుర్తు చేసి నాకు దుఃఖం మీద దుఃఖం కలిగిస్తారు ఎందుకు? లేదు నాన్న, యోసేపే యోసేపు వెళ్తున్నాడు నాన్న, నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు, ప్రభువు వాడిని కాపాడాడు, వాడిని ఘనపరిచాడు. కావాలంటే చూడనా, ఈ రథాలు, ఇందులో ఉన్న ఆహారం, తినుబండారాలు ఇవన్నీ అబ్బాయి పంపించినాయే, తమ్ముడు పంపించినాయి నాన్న, తమ్ముడు పంపించు. నేను నమ్మనురా, ఆ రోజు చచ్చిపోయాడని చెప్పింది మీరే, ఈరోజు బతికున్నాడని చెబుతుంది మీరే, మీ మాటలు నేను నమ్మను. నేను ఆ దేవుడిని అడిగి తెలుసుకుంటా. పోయాడు, దేవా ఏంటి ఇల్లు యోసేపు బతికున్నాడని చెప్తారండి. యోసేపు సజీవుడా, యోసేపు బతికున్నాడా? నా కుమారుడు నేను కాపాడావా? వాడు ఇంకా సజీవుడా? యాకోబు నీవు ఐగుప్తుకు వెళ్ళటానికి వెనకాడుతో వెళ్ళావు, నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచున్నావు అన్నాడు. ఎంత పులకించుంటుందో యాకోబు గుండె, ఎంత మహింపరుచుకొని, ఎంత ఘనపరుచుకొని, ఎంత ఏడ్చుకొని ఉంటాడో దేవుణ్ణి బట్టి. పట్టించుకోనట్టే నన్ను పట్టించుకున్నావు కదయ్యా, నన్ను వదిలేసినట్టే నన్ను నీ చేతుల్లోనే దాచిపెట్టుకున్నావు కదయ్యా. నీ వాగ్దానాలను తప్పిపోయే దేవుడవు కావు, నీవు ఇశ్రాయేలు దేవుడవు, ఇశ్రాయేలు నా దేవుడవు. నువ్వు తప్పిపోవు, నీ మాట తప్పిపో. నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను, నేనే నిన్ను సణిగాను, గుడిగా నా బిడ్డను ఎందుకు నువ్వు కాపాడలేదు అని ఆక్షేపించాను, ఆరోపించాను. వాడిని కాపాడటమే కాకుండా, వాడిని ప్రాణాలతో బ్రతికించి ఉంచటమే కాకుండా ఈలికన చేశావా? అవును యాకోబు, వెళ్ళావు, నేను నీతో కూడా తప్పు, భయపడవాకు. పోతే యోసేపు ఉన్నాడు అక్కడ. కొడుకు ఎంత పెద్దోడని తండ్రి మర్చిపోడుగా, చూడగానే గుర్తుపెట్టి. ఆ సన్నివేశం ఒక్కసారి ఊహించండి. తండ్రి కొడుకులు ఎంత ఏడ్చుకొని ఉంటారో, ఎంత మహింపరిచి ఉంటారో దేవుణ్ణి. భక్తులను ఎడబాయడండి. దేవుణ్ణి ప్రేమించి ఆయన కొరకు ఆలోచించి ఆయన కార్యాభివృద్ధి విషయమే ఆసక్తి గల పిల్లల్ని ఆయన మర్చిపోవడం. గుర్తుపెట్టుకో, దేవుని కొరకు నువ్వు వెచ్చించేవి ఏవి కూడా నిష్ఫలంగా, దేవునికి మహిమ కలుగునుగాక. అలా ఇంకా చెప్తున్నా, నువ్వు కోల్పోయావా నీ వారిని, కోల్పోయిన నీ వారిని కూడా మళ్ళీ నీ కళ్ళ ముందుకు రప్పించి నీకు చూపించబోతున్నాడు నా దేవుడు భవిష్యత్తులో. మనం కోల్పోయిన మన వారిని కూడా సజీవంగా మళ్ళీ మన ముందు నిలిపి, ఆనాడు పోయినందుకు ఏడ్చావు, మొత్తుకున్నావు, సణిగావు, గొణిగావు, ఇదిగో చూడు నీ వారందరినీ నువ్వు కలిగే ఉంటావు, కోల్పోవని నేను చెప్పలేదా? ఇదిగో చూడు, ఉన్నారో లేదో చూడు. నేను చెప్పా కదా, నా దగ్గర సజీవంగా ఉన్నారు, భద్రంగా ఉన్నారు, నువ్వు తప్పకుండా వాళ్ళని కలుసుకుంటావు నేను చెప్పాను కదా, చూడు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఇక వారి నుంచి నీకు ఎడబాటు లేదు, ఇక నిత్యత్వం అంతా వాళ్ళు నువ్వు కలిసే ఉండొచ్చు పో అంటాడు. ఈరోజు తాత్కాలిక ఎడబాటును పొందిన మన వారిని తప్పకుండా మళ్ళీ తిరిగి కలుసుకొని నిత్యత్వం అంతా వారితో మనతో వారు కలిసి ప్రభువుని సేవించే అద్భుతమైన అనుభవాలు భవిష్యత్తులో ఉన్నాయి. 5వ పాయింట్కి ఏం చెప్పాను? వారి సంతతి విషయంలో కూడా దేవుడు దృష్టి నిలుపుతాడు, శ్రద్ధ నిలుపుతాడు. ఎవరికి? ఇవన్నీ ప్రభువు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తులై ఉండి ప్రభువు నిమిత్తము ప్రయాసపడిన వారి ప్రయాస వ్యర్థం కాదు. అలాంటి వాళ్ళని దేవుడు పట్టించుకుంటాడు, ప్రత్యేకంగా దృష్టిని నిలుపుతాడు. వారికి సంబంధించినవే కాదు, వారి సంతతికి సంబంధించిన సంగతులు కూడా డీల్ చేస్తాడు ఆయన. అమ్మో, నేను వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది, నా బిడ్డల గతి ఏంటి? దేవుని చిత్తమే నిజంగా నువ్వు తీయబడితే నీ పిల్లల సంగతి ఆయనే చూసుకుంటాడు. ఆయన చిత్తమైతే చావు పడకలో ఉన్న నిన్ను సజీవంగా లేపి మళ్ళీ నీ పిల్లలకి నిన్ను అప్పచెప్పగలడు నా దేవుడు.
చావు పడకలో ఉన్న నిన్ను అవసరమైతే స్వస్థపరిచి తిరిగి బాగు చేసి ప్రభు చిత్తమైతే వారి బాధ్యతలు నెరవేర్చేటట్టు నీ పిల్లలకు నిన్ను అప్పగించగలడు. లేదు సమయం ఆసన్నమై నిన్ను తీసుకుంటే నీ పిల్లల బాధ్యతలు మొత్తం తానే నెరవేర్చగలడు నా దేవుడు. ఇప్పుడు టోటల్గా నేను చెప్పింది మీకేమర్థమైంది? ప్రభువును ప్రేమించి ప్రభువుని గురించి ఆలోచించి ఏది చేసినా అన్నిట్లో ప్రభు కార్యాభివృద్ధి యందు మనసు నిలిపిన వారి విషయంలో దేవుడు ఎంత దృష్టి కలిగి ఉంటాడో, ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో. ఇప్పుడు నేను చెప్పిన 5 సంగతులే సుమి 50 సంగతులు వస్తాయి. మచ్చుతునగలాగో 5 చెప్పా, 50 సంగతులు 50లో వస్తాయి. 50 కదా 50లో వస్తాయి. అన్ని విషయాలలో ఆయన కేర్ఫుల్గా ఉంటాడు మన విషయాల్లో. కాబట్టి సందేహం అక్కర్లేదు. ఇప్పుడు చెప్పండి అందరూ కలిసి, దేని మీద పెట్టాలి మైండ్? స్థిరులను కదలని వారునై ఉండి ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ నీ మనస్సు కలిగి ఉండాలి. నువ్వు సేవకుడా, ఒక దైవజనుడా. ఇప్పుడు ఒక దైవజనుడు ఉన్నాడు, గొప్ప సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏందని ఆలోచించడా? అప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? నీ సంగతే కాదు, నీ పిల్లల సంగతి కూడా నేను ఆలోచించి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాను. అవసరమైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వాళ్ళ కోసం నేను లేపుకుంటాను. నేను చూసుకుంటా, నేను నెరవేరుస్తా. నువ్వు వచ్చే దైవజనుడా, నీ ప్రయాస కూడా వ్యర్థం కాదు. నేను జారిపోతే వీళ్ళ గతి ఏంటి? డోంట్ వరీ. ఒకవేళ ప్రభు చిత్తమై మనల్ని దేవుడు తీసుకుంటే మన మంద విషయంలో కూడా ఆయన ఎలా న్యాయం చేయాలో ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే వారు కూడా మన ఆత్మీయ పిల్లలు కాబట్టి. నీ పిల్లలను నేను ఆశీర్వదింతును. ఆమెన్, 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 ఆమెన్. అలా ప్రభు మన విషయమై సీరియస్గా తీసుకునే ఆశీర్వాదకరమైన బతకాలి. ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ యథార్థ హృదయంతో ఆసక్తి కలిగి ఉండాలి. నీ కళ్ళ ముందున్న పనులన్నిటిని కూడా దేవుని కొరకు చేయడానికి ఎప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలి. ఇట్లా ఇందాక నేను చెప్పే ఎగ్జాంపుల్గా ఏదొచ్చినా, అది పెళ్ళైనా ఇంకొకటి ఏదొచ్చినా అందులో దేవుని ఎట్ట మయంపరచుకోవాలో వెతుక్కుంటాను నేనని. అట్లా ఏ అవకాశం వచ్చినా, ఏ పండగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా దీనిలోంచి 4 ఆత్మలు ఎలా రక్షించగలను, దీన్ని ఉపయోగించుకొని నలుగురికి సువార్త ఎలా చేయగలను, దీన్ని ఉపయోగించుకొని 4 కుటుంబాలు ఎలా దేవుని కొరకు పట్టుకోగలుగుతాను, కాపాడగలుగుతాను, నరకం నుంచి రక్షించగలుగుతాను, ఇదిగో దీన్ని ఉపయోగించుకొని నా యేసుని ఎట్ట మయంపరచుకోగలుగుతాను. ప్రతి విషయంలో అట్లా వెతికే మైండ్ ఉండాలి. అలా దేవుణ్ణి ప్రేమించగలిగితే, అట్లా దేవుని ఆలోచనలోకి మనం ప్రయాణం చేయగలిగితే ఆయన ఎటు పెడతాడు మైండ్? దావీదుకి ఎప్పుడు దేవుని గురించిన ఆలోచన అనుకోండి. ఇప్పుడు మరి దేవుడి ఆలోచన ఎటుంటుందండి? అంతే. వేటాడాడు దావీదుని సౌలు, చంపగలిగాడా? అయిందా? 2 సార్లు ఇంకా దావీ చేతికి సౌలుని అప్పచెప్పాడు. వాళ్ళ వల్ల కాదు. నిన్ను జయించాలని వాళ్ళు ఆరాట పడతారు కానీ వారి చేత కాదు. నిన్ను మించాలని వాళ్ళు ఆరాట పడతారు కానీ వాళ్ళ వల్ల కాదు. నిన్ను క్రాస్ చేయాలని తిప్పలు పడతారు, నిన్ను తొక్కటానికి ట్రై చేస్తారు, వాళ్ళ వల్ల కాదు. నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను నీకు తోడై ఉన్నాను. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. సౌళ్ళు ఎంతమంది ఏకమై ఈటలు విసిరినా ఆ ఈటలు దావీదు గుచ్చుకోవు, కానీ వాళ్ళు విసిరిన ఈటలు చివరికి వాళ్ళ పొట్ట కిందే పడతాయి. ఇది సౌలు ఉదంతం. దావీదు మీద విసిరి 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 చివరికి ఈట నిలబెట్టి ఈట మీద ఆయనే పడ్డాడు. నీ మీద ఈటలు విసిరే వాళ్ళందరూ ఈటల మీద వాళ్ళే ఒరిగేటట్టు వాళ్ళకి ఆ గతి పట్టిద్ది. యు డోంట్ వరీ. నువ్వు వరీ కావద్దు, నువ్వు కృంగిపోవద్దు, బో ముందుకు ధైర్యంగా సాగిపోమంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. రండి దేవుని పాదాలు పట్టుకొని కృతజ్ఞతలు చెప్దాం. ఈరోజు నీవు నాతో మాట్లాడావు, నీకు వందనాలు ప్రభువా. నీ వాక్కుని క్లుప్త సందేశం నాకు అందించావు, నీకు స్తోత్రం అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం. రండి.
దేవుని కృతజ్ఞతలు చెప్తాం. నీతో మాట్లాడాడని దేవుడు అనిపిస్తే నువ్వు దేవుని ముందు సాష్టాంగపడు, దేవునికి ప్రార్థన చేయి, థ్యాంక్స్ చెప్పు, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి అని చెప్పు, స్తుతించు, మహింపరచు, కీర్తించు, సన్నతించు. లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళు సైతం ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేయండి. నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు నిజముగా సహాయకుడు. ఆయన మనల్ని పట్టించుకుంటాడు, మన మీద శ్రద్ధ నిలుపుతాడు, దృష్టి నిలుపుతాడు. నువ్వు ఎక్కడున్నప్పటికీ దేవుని కార్యాల కోసం ఆసక్తి కలిగి ఉన్నావు. చూడండి లైవ్ లో ఉన్న వాళ్ళు పాపం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని సమయం కోసం, దేవుని సన్నిధి కోసం డ్రైవ్ చేసుకుంటూ ఉపాధి చేసుకుంటున్న తమ్ముడు పాపం ఆ స్థితిలో ఉండి కూడా వాక్యం వస్తుందంటే అన్ని పక్కన పెట్టుకొని పాపం కూర్చొని ప్రార్థనలో దేవా అని కాచుకుంటుంది. ఇంత ఆసక్తి కనపరిచే వాళ్ళని దేవుడు వదిలిపెడతాడా? రండి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవ్వరికి వేరే ఆలోచనలు చేయొద్దు, అక్కడిక్కడ తిరగొద్దు, ఎక్కడోళ్ళు అక్కడ మోకాళ్ళ మీదకి వచ్చి దేవా ఈరోజు మా మధ్య సంచరించినందుకు నీకు వందనాలు, మా హృదయాలను తట్టినందుకు స్తోత్రాలు, బలపరిచినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి, స్తోత్రములు 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 అంటే అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అలాంటి ఆసక్తి ఉండాలి ప్రియులారా, అలాంటి ఆసక్తి ఉండాలి. ప్రభు కార్యాల కోసం మనసు ఉండాలి. దేవుణ్ణి ఎలా మయంపరచుకోవాలి, దేవుని చిత్తం ఎలా చేయాలి, దేవుని కొరకు రోషం ఎలా కలిగి ఉండాలి, దేవుని కొరకు పరాక్రమ కార్యాలు ఎలా సాధించాలి. ఇప్పుడు 2-3 ప్రాంతాలు నేను క్రీస్తు కొరకు పరిచయం చేస్తున్నాను. ఇంకా మరికొన్ని ప్రాంతాలకు కొంతమందిని తయారు చేయాలి, మరికొంతమందిని యోధుల్ని తయారు చేసి క్రీస్తు కొరకు పంపాలి, మరికొన్ని ప్రాంతాలు క్రీస్తు కొరకు సంపాదించాలి. దేవా దేవా నాలో చల్లారిపోనియొద్దు ఆసక్తిని, నాలో చల్లారిపోనియొద్దు ఆసక్తిని. నాయనా ఈరోజు నాతో సూటిగా మాట్లాడుతున్నా. నీ పిల్లల గురించి కూడా నువ్వు ఆలోచించొద్దని చెప్పావు. నేను చూసుకుంటాను, వారి ఫ్యూచర్ నేను ఆలోచిస్తున్నాను, నేను చింత కలిగి ఉన్నాను, నేను ఏర్పాటు చేసిన వారు పొందుకుంటారు. నీవు వారికి కావద్దని ఈరోజు మాతో మాట్లాడావు. నీకు వందనాలు వందనాలు. నా ఆత్మీయ బిడ్డల విషయంలో మాట్లాడా, నేను రక్షణలో నడిపించిన బిడ్డల విషయంలో మాట్లాడా, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించునని కన్న బిడ్డల గురించి మాట్లాడా, నీ పిల్లలను నేను ఆశీర్వదించునని ఆత్మీయ సంతానాన్ని గురించి మాట్లాడావు. స్తోత్రము ప్రభువా, స్తోత్రం. నేను చేసింది కొంచెం, మేము చేసింది కొంచెం, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చేయాలి ప్రభువా, మమ్మల్ని బలపరచండి, ప్రోత్సహించండి తండ్రి. నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. నన్ను ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. నా దృష్టి నీ మీద నిలిపి ఉన్నాను. హాని చేయుటకు ఎవడు నీ మీదికి రాడో, నీకు వెనక గుంటలు తీయడానికి ట్రై చేసిన వాడు ఆ గుంటలో వాడే పడేటట్టు నేను చేస్తాను. నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను ఎలా ఆశీర్వదించాలో, నీ సంతతిని ఎలా తల ఎత్తాలో నాకు తెలుసు అని సెలవిస్తున్నది. నీ ఆహార విషయమై, నీ భద్రత విషయమై, నేను అనుకున్నవి నీవు పొందేటట్లు చేసే విషయమై నేను దృష్టి కలిగి ఉన్నాను అని ఒక్కొక్క మాట చేత నన్ను మళ్ళా పురికొల్పినందుకు, నీ కార్యాల విషయంలో మళ్ళా నాలో ఆసక్తి రేకెత్తించినందుకు నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు ప్రభువా. నాలో ఎప్పటికీ నీ ఆసక్తి స్థిరముగా కదలక నిలిచి ఉండునట్లు సహాయము చేయండి. ఎప్పుడు నా మనసు, ఎప్పుడు నా శరీరము, ప్రాణం, ఆత్మ నీ కొరకు, నీ కార్యాల కొరకు, నీ పని కొరకు ప్రయాసపడినట్లు నన్ను ప్రోత్సహించు ప్రభువా. వ్యర్థమైపోయే ప్రయాసలు కాదు, అర్థవంతమైన ప్రయాస. ఓ నా ప్రభువా, ఎక్కడ స్థిరము లేని ప్రయాసలు కాదు, శాశ్వత ఫలాన్ని ఇచ్చేదాని కొరకైన ప్రయాస. మేము ఆ ప్రయాస పడడానికి సహాయం చేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఆ ప్రార్థన కైకొను దేవా. ఎంతమంది ఇక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారో, లైవ్లో ఎంతమంది వారి పరిస్థితుల కోసం అడుగుతున్నారో దేవా, వారి కన్నీరు తుడు, వారిని ఆదరించు, వారిని బాగు చేయి, స్వస్థపరచు, వారి విషయమై నీ కార్యములు నెరవేర్చు, నీ వాగ్దానములు నెరవేర్చు. మళ్ళొక్కసారి నీ బిడ్డలు, ప్రమాద పంచుల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు, వారికి విడుదల ప్రకటిస్తున్నాం. ఇంకా వరదలను బంధిస్తున్నామే ఇస్తున్నామములో ప్రభు. ఆపివేసి ప్రజల్ని కాపాడండి, జనబాహుళ్యాన్ని కాపాడండి, ప్రజలకు ప్రొటెక్షన్ ఇవ్వండి ప్రభా, ఫీడింగ్ ఇవ్వండి, పోషణ ఇవ్వండి, వారిని ఆదుకోండి ప్రభా, కృప చూపండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డలందరినీ పేరు పేరున నీ హస్తాలకు అప్పగిస్తూ, ఈ మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి, ఎప్పుడు నీ కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం వచ్చాయి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పైకి లేచి నిలబడదాం అందరం.
దావీదన్న చివరి ప్రార్థన చేసి ముగిస్తాడు. అందరి తలలోంచి కళ్ళు మూసి ఏకీభవించండి. స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతుడైన తండ్రి నీ కొందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఓ దేవా, వందనాలు 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 వందనాలు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నాతో మీరు మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలు ప్రభు. మా హృదయాలను తట్టినందుకై స్తోత్రాలు తండ్రి. మెట్టగా ఉన్న స్థలాలు సరళము చేసిదను, నీకంటే ముందుగా నా దూతను పంపిస్తున్నారని మీరు మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాలు నాయన. మోజేస్తో మీరు సెలవిచ్చినట్లు నీ సన్నిధి నాకు తోడుగా రానిమ్మని ప్రార్థించినప్పుడు నా మంచితనం అంతా నీకు చూపించదునని ప్రభువా. నువ్వెంత మంచి దేవుడవో నా ప్రభువా. నీ యొక్క కార్యాల పట్ల ఆసక్తి కలిగిన వారిని, ఆసక్తి కలిగిన వారి అందరినీ బలపరిచే దేవుడవో ప్రభువా. నీ కొందనాలు ప్రభు. కార్యాభివృద్ధిని ఎప్పటికీ కూడా ఆసక్తిలో ఉండండి. సమస్యలకు నీరసించకని మరొక మారు ధైర్యపరిచినందుకు వందనాలు. అస్థిరులుగా ఉండకుండా స్థిరముగా కదలని వారిగా ముందుకు సాగండి. ఇదిగో నీ కొరకు సాగిపోయే వారి పోషణ, భద్రత, వారిని ఘనపరచుటకు నాయన ఇదిగో నీవు ప్రణాళికలు, ఉద్దేశాలు కలిగి మార్గాలు సరళపరుస్తున్నావు అని మాట్లాడిన కృతజ్ఞతలు ఆయన. శత్రు యొక్క యుక్తి నా ప్రభు యుక్తి అన్నిటిని కూడా లయపరిచి నా ప్రభు ఇదిగో ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడిన విధానం కొరకు స్తోత్రాలు. అనేక సందర్భాల్లో నీవు నన్ను మా అందరినీ కాపాడావు నాయన. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించదనని సంఘ బిడ్డలను, కన్న బిడ్డలను ప్రభువా ఇదిగో నీ యొక్క దీవెన కొరకై సిద్ధపరిచిన విధానం కొరకు స్తోత్రాలు నాయన. వారి భవిష్యత్తును కూడా నా స్వాధీనంలోనే ఉందని మీరు మాట్లాడేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరు ఈ మాట ద్వారా ఆదరించబడ్డారో, ధైర్యం తెచ్చుకున్నారు, ఆ మాటలు మరొక ప్రభువ వాక్యానుసారంగా జీవించి ఫలించి వర్ధిల్లే కృప దయచేయమని. ఇప్పటి వరకు నాయన ఏ విషయంలో నేను వెనకడుగు వేస్తుంటే మరలా తిరిగి నూతన జీవంతో, ప్రభావంతో ముందుకు సాగి ఎంతకంటే నాయన ఇప్పటి వరకు కంటే మరి ఎక్కువ ఘనమైన నీ పనిని సాగించడానికి కావలసిన కృపను ప్రతి ఒక్కరికి కూడా దయచేయి నాయన. ఏ పని చేసినా నీ యొక్క మహిమ కొరకు, నీ చిత్తము చేయుటకు అయా నీ యొక్క లాభప్రాప్తికి వెలిది కలగకుండా మంచి గుణవతైన స్త్రీ వల్లే అయా ఇదిగో పరలోకముందన నీకు మీ ఇష్టంలో బిడ్డలుగా జీవించుటకు నీ కృప దయచేయమని. వాక్యం ఇతని మీద ఆశను కూడా ఇంకా బలపరిచి మంచి ఆరోగ్యమును, ఇంకా రెట్టింపు అభిషేకమును మీరు ఇచ్చి బలపరిచి దీవించండి నాయన. మీకు కృతజ్ఞతలు. ఈ ప్రార్థన లేకపోయించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి. తీసుకుని వచ్చి నూనె కూడా మీ రక్తంగా మార్చండి. రాసుకున్నప్పుడు స్వస్థత మీరు కలుగు చేయండి. నిలిచిన వారిలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు, జూమ్లో లైవ్లో ఎవరు వ్యాధిగ్రస్తులుగా ఉన్న యేసు క్రీస్తు నామములో స్వస్థత వారి కలుగునుగాక ప్రభు. ఇంకా రక్షణ లేని వారికి కూడా రక్షణ భాగ్యమును మీరు దయచి, వరద బాధితులను కూడా అందరినీ కాపాడు తండ్రి సన్నిధి. మినిస్ట్రీ పరిచయం అంతటిని దీవించు. మినిస్ట్రీలో ఉన్న ప్రతి సేవకుని మీరు దీవించండి. మినిస్ట్రీ వ్యవస్థాపకులు మీరు ఆశీర్వదించండి. మీ దాసుని కుటుంబాన్ని మీ కృపలో భద్రపరిచి కాపాడి వర్ధిల్ల చేయండి. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ఈ సమయంలో ఎవరైతే కన్నీరుతో ప్రార్థించారో వారి మనవులు కూడా లక్ష్యపెట్టి ప్రత్యుత్తరమును దయచి, వారి యొక్క ప్రయాణాల్లో కూడా ఎల్లప్పుడూ నీ కాపుదల దయచి మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకు, సారథి సంఘం అంతటికి, తండ్రి సన్నిధి పరిచయం అంతటికి తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని స్తోత్రం. సమకూడి మీ అందరికీ వందనాలు. ప్రార్థన సహాయం కోరినట్లయితే దయచేసి ప్రార్థన చేస్తారు.